भुङ्क्ते तस्यै नम इदमिदं भूय एवास्तु भूयः त्वत्प्रेषश्रवणयोरमृतायमानां तुभ्यां त्वदीयमणिनूपुरसिञ्चितानां गोदे त्वमेव जननि त्वदभीष्टवार्हां वाचं प्रसन्नमधुरां मम संविधेहि. ప్రియ భగవద్బంధువులారా, అండాళమ్మవారు అనుగ్రహించిన తిరుప్పావి వ్రతం ప్రారంభమై నేటికి 5వ రోజు. ఇవాళ 5వ పాసురంలో ఉండేటటువంటి విశేషాలను మనం కథావకాశం వినడానికి ప్రయత్నం చేద్దాం. 5వ పాసురం వరకు ఒక విభాగంగా మన పూర్వాచార్యులు నిర్ణయం చేశారు. ఆండాళమ్మవారు అందించినటువంటి తిరుప్పావై దివ్య ప్రబంధంలో ఈ 5వ పాసురం వరకు పూర్వపీఠిక ఒక విభాగంగా నిర్ణయించారు. ఈ పాసురం మన జీవన విధానానికి సంబంధించినటువంటి ఎన్నో విషయాల్ని తెలియజేస్తాము. ఇప్పటి వరకు ఈ పాసురంతో కలిపిన 5 పాసురాలు. ఈ 5 పాసురాల్లో ఏం చెబుతున్నారంటే, భగవానుడు 5 రకాలుగా వేంచేసి ఉంటాడని, అలాగే 5 రకాలుగా పరమాత్మ ఉండేటటువంటి ప్రదేశాలు ఏమేమిటో, ఆ పద్ధతి ఏమేమిటో ఈ 5 పాసురాల్లోనూ ఆండాళమ్మ తెలిపింది. ఇందులో మొట్టమొదటి పరమాత్మ యొక్క రూపం ఏమిటంటే పరత్వము అని, పరుడు అని ఆయనకి పేరు. ఈ పరుడు వైకుంఠంలో వేంచేసి ఉంటాడు. శ్రీ వైకుంఠంలో వేంచేసి ఉండేటటువంటి పరమాత్మకి పరవాసుదేవుడు అని పేరు. 2వ రూపం పాలసముద్రంలో వేంచేసి ఉండేటటువంటి క్షీరాబ్దినాథుడి యొక్క రూపం. 3వ రూపం ఈ లోకంలోకి మనందరినీ అనుగ్రహించడం కోసం రామకృష్ణాది అవతారాలు ఎత్తినటువంటి రూపం, దానికి విభవం అని పేరు. 4వ రూపం మన లోపలే ఉండి మనని నియమిస్తూ మన చేత ఆయా పనులలో ప్రవర్తింపజేసేటటువంటి రూపం, దీనికి అంతర్యామి అని పేరు. 5వ రూపం అర్చావతారం అని పేరు. దివ్య దేశాల్లో, దేవాలయాల్లో, చిన్న చిన్న మందిరాల్లో విగ్రహ రూపంలో పరమాత్మ వేంచేసి ఉండేటటువంటి ఆ స్థితికి అర్చావతారం అని పేరు. ఎందుకంటే 5 రకాలుగా పరమాత్మ ఉన్నాడు, ఇలా ఉండవలసిన అవసరం ఏమొచ్చింది అని అన్నప్పుడు దాని యొక్క సార్థక్యాన్ని మనకి తెలియజేశారు. పరమాత్మ పరమపదంలో వేంచేసి ఉంటే ఆ పరమపదం అనేటటువంటి లోకం ఎక్కడో విరజకి ఆవల ఉన్నదని, అది కంటితోటి చూడడానికి సాధ్యం కానిదని, బ్రహ్మాది దేవతలకు కూడా అక్కడికి వెళ్ళడానికి అవకాశం లేదని, బ్రహ్మాది దేవతలే కాదు సనక సనందనాది మహర్షులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా కంటితోటి దాన్ని సేవించలేరని, మనసుతోటి కూడా దాని వైభవాన్ని ఊహించలేరని, అక్కడ పరమాత్మ శ్రీ భూ నీలాదేవులతో కలిసి ఆదిశేషుల వారి మీద వేంచేసి ఉంటాడని, కూర్చుని ఉంటాడని, అలా ఉండేటటువంటి రూపానికి పరుడు అని, పరవాసుదేవుడు అని పేరు. అలా పరమపదంలో వేంచేసి ఉండేటటువంటి రూపం దూరంగా ఉందని, మనకు అందుబాటులో లేదు అని పరమాత్మ ఏం చేశాడంటే, బ్రహ్మాది దేవతలు పరమాత్మ దగ్గరకు వచ్చి తమ కష్టాలని విన్నపం చేసుకోవడం కోసంగా ఆ పరమపదం నుంచి దిగి పాలసముద్రానికి వచ్చాడు. ఆ పాలసముద్రం దగ్గరికి వెళ్ళి బ్రహ్మాది దేవతలు తమ యొక్క కష్టాలని విన్నపం చేసుకుంటే పరమాత్మ వాళ్ళ కష్టాలని తొలగించడం కోసం అవతారాలు చేస్తాడు అని మనకి కృష్ణావతారం ద్వారా రుజువైంది. పాలసముద్రం దగ్గరికి వెళ్ళి బ్రహ్మాది దేవతలు విన్నపం చేసుకుంటే పరమాత్మ నేను కృష్ణుడిగా అవతరిస్తాను అని
చెప్పి తాను కృష్ణుడిగా ఆ పాలసముద్రంలోంచి అవతరించాడు అని ఆ భాగవత కథ మనకి చెబుతోంది. అలాగా రెండవది వ్యూహము అని, క్షీరాబ్ది అని పేరు. అక్కడ ఉండే పెరుమాళ్ళకి స్వామికి క్షీరాబ్దినాథుడు అని పేరు. ఇంకా మనం కిందకి దిగాలి. పాలసముద్రంలో ఉన్న ఈ పాలసముద్రం కూడా అందరి కంటికి కనపడేటటువంటి లోకం కాదు. దేవతల లాంటి వాళ్ళకి మాత్రమే దర్శించడానికి వీలైనటువంటి లోకం తప్ప ఖ్యాతనులకి దర్శించడానికి వీలు కానటువంటి లోకం అని పరమాత్మ వీరందరి కంటికి మనం కనపడేటట్టుగా రావాలి అని తలచుకుని తన యొక్క వైభవాన్ని మరింత తగ్గించుకుని రాముడిగా కృష్ణుడిగా అవతరించాడు. ఇలా అవతరించినటువంటి అవతారాలకి విభవావతారాలు అని పేరు. అలా విభవావతారం ఎత్తి అందరినీ అనుగ్రహించి మళ్ళీ తిరిగి పరమాత్మ తన లోకానికి వేంచేసేశాడు. ఈ అవతారాలకి విభవావతారములని పేరు. ఆ తర్వాత ఇంకా మనం కిందకి రావాలి. దూరంగా ఉండడం కంటే దగ్గరగా ఉండడం చాలా మంచిది అని పరమాత్మ భావన చేసి ఎక్కడో ఎందుకు వీళ్ళ హృదయంలోనే మనం ఉందాం అని పరమాత్మ మన యొక్క హృదయంలో ఉండేటటువంటి హృదయ కమలాన్ని తనకి వాసస్థానంగా చేసుకుని అంతర్యామిగా వేంచేస్తున్నాడు అని, ఇలా మనం హృదయం లోపల ఉండేటటువంటి పరమాత్మకి అంతర్యామి అని పేరని. పరమాత్మ కేవలం మనసులో ఉంటే, హృదయంలో ఉంటే పైనుండేటటువంటి వస్తువులే కనపడడం లేదు వీళ్ళకి. బయట ఉండే వస్తువులు కనపడక ఆ వస్తువులను చూడడానికి మళ్ళీ ఉపనేత్రాలని అంటే కళ్ళజోడిని ఆధారంగా చేసుకుని వీళ్ళు దర్శిస్తున్నారు. వీళ్ళ కంటికి మనం ప్రత్యక్షంగా కనపడేటట్టుగా ఎప్పుడూ వీళ్ళకి అందుబాటులో ఉండేటట్టుగా ఎప్పుడూ వీళ్ళు సేవించడానికి వీలుగా నేను మారాలి అని పరమాత్మ భావన చేసి ఎత్తినటువంటి చివరి అవతారానికి అర్చావతారం అని పేరు. అర్చావతారం అంటే కోవెళ్లల్లో, చిన్న చిన్న మందిరాలలో, మన యొక్క గృహ తిరువారాధనలో విగ్రహ రూపంలో వేంచేసి ఉండేటటువంటి పరమాత్మకి అర్చామూర్తి అని పేరు. ఈ 5 రూపాలుగా ఉండే భగవత్ తత్వాన్ని ఆండాళమ్మవారి మొట్టమొదటి పాసురంలో పరమపదంలో ఉండేటటువంటి భగవద్ వైభవాన్ని, రెండవ పాసురంలో పాలసముద్రంలో ఉండేటటువంటి తిరుమల యొక్క వైభవాన్ని, మూడవ పాసురంలో విభవావతారాలెత్తినటువంటి పరమాత్మ వైభవాన్ని వామనావతారం చేత, అలాగే 4వ పాసురంలో అంతర్యామిగా ఉండేటటువంటి భగవంతుడి యొక్క వైభవాన్ని, ఈ 5వ పాసురంలో అత్యామూర్తిగా ఉండేటటువంటి పరమాత్మ యొక్క వైభవాన్ని తెలియజేసింది అని మనకి పెద్దలు చెబుతున్నారు. ఎందుకండి ఇలాగ 5 రకాలుగా పరమాత్మ ఉన్నాడు అంటే, నేను ముందే మీకు మనవి చేశాను, అందరికీ అందుబాటులోకి రావడం కోసం పరమాత్మ ఆయా వర్గాల వారు తనని సేవించడానికి వీలుగా ఆయా లోకాల్లో ఉన్నాడు. నిత్యులు ముక్తులు సేవించడానికి వీలుగా పరమపదంలోను, బ్రహ్మాది దేవతలు సేవించడానికి వీలుగా విన్నపాలు చేసుకోవడానికి వీలుగా పాలసముద్రంలోను, తాను అవతరించిన కాలంలో ఉండేటటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు తనని సేవించడానికి వీలుగా విభవావతారంలోను, అందరూ విన్నపం చేసుకోవడానికి వీలుగా అంతర్యామిగాను, అలా కంటికి కనపడకుండా విన్నపాలు వినడం కంటే కంటికి కనపడి విన్నపాలు వినడం మంచిదని అత్యామూర్తిగాను పరమాత్మ ఏం చేసి ఉన్నాడు అని దీనిని మనకి ఒక అందమైనటువంటి ఉదాహరణతోటి ఈ తత్వాల ఈ భగవత్ తత్వం 5 రకాలుగా ఉండడానికి కారణాన్ని పూర్వాచార్యులు మనకి చాలా అందంగా వివరించారు. పరమపదంలో ఉండేటటువంటి పరమాత్మ లాంటి వాడు అంటేట ఆవరణ జలం లాంటి వాడు. ఆవరణ జలం అంటే అండములు, తర్వాత ఉండేటటువంటి ఆవరణ సప్తకాలు, ఆ సప్తావరణములని 7 ఆవరణాలు ఉంటాయట. ఆ సప్తావరణములలో ఉండేటటువంటి జలం దాహం కలిగినటువంటి వాడికి మంచినీరుని తాగాలని అనిపించినప్పుడు ఆవరణంలో ఉండేటటువంటి జలం ఎలా నిరుపయోగంగా ఉంటుందో
ఆ జలం అందుబాటులో ఉండదు. వీడు అక్కడికి వెళ్ళలేడు, అక్కడ జలాన్ని తీసుకోలేడు, వీడి దాహాన్ని తీర్చుకోలేడు. వైకుంఠంలో ఉండేటటువంటి రూపం ఎలాంటిదంటే ఆ ఆవరణంలో ఉండేటటువంటి జలం ఎలాంటిదో అలాంటిది అన్నారు. మరి పాల సముద్రంలో ఉండేటటువంటిది ఎలాంటిదండి అంటే పాల సముద్రంలో ఉండేటటువంటి జలం లాంటిది పాల సముద్రంలో ఉండేటటువంటి వ్యూహ రూపం. ఆర్కడల్ పోలే వ్యూహం అన్నారు. పాల సముద్రం నిండా పాలున్నప్పటికీ ఒక్క పూటైనా ఒక్క గ్లాసుడు పాలైనా చెంబుడు పాలైనా మనం తీసుకోగలమా? తీసుకోవడానికి సాధ్యం కాదు. అలాగే పరమాత్మ పాల సముద్రంలో వేంచేసి ఉన్నప్పటికీ ఆ పాల సముద్రంలో వేంచేసి ఉండేటటువంటి పరమాత్మను సేవించాలంటే దేవతలు మొదలైనటువంటి కొద్ది మందికి మాత్రమే అవకాశం తప్ప ఈ సంసారంలో ఉండేటటువంటి మనకి అవకాశం లేదు. కనుక పాల సముద్రంలో ఉండేటటువంటి క్షీరాబ్దినాథుడు ఎలాంటి వాడంటే పాల సముద్రంలో ఉండేటటువంటి జలం లాంటి వాడు. ఇంకా విభవావతారాలు ఉన్నాయి కదండి, అందరికి అందుబాటులోకి వచ్చాడు కదా. అవేలాంటివి అంటే పెరుక్కారు పోలే విభవంగా అన్నాడు. అంటే ఒక్కసారి ఏరని వస్తూ ఉంటుంది. ఆ ఏరు ఏం చేస్తుందంటే ఒక్క దెబ్బ కొడుతుంది, ఊరంతా ముంచేస్తుంది. మళ్ళీ ఒక్క అరగంటకో పావు గంటకో మొత్తం నీరంతా లాగేస్తుంది. అవతారాలు అలాంటివి. ఆయా కాలాలలో ఉన్నటువంటి వాళ్ళకి సేవించడానికి మాత్రమే వీలవుతాయి తప్ప ఇప్పుడు మనం కృష్ణ పరమాత్మని సేవించాలంటే ఆ అవతారంలోకి వెళ్ళడానికి మనకు అవకాశం ఉందా? లేదు. వేరు వెళ్ళిపోయిన తర్వాత నీళ్లు పట్టుకుందామంటే ఎలా సాధ్యం కాదో అలాగే అవతారం అయిపోయిన తర్వాత ఆ అవతారంలో ఉండేటటువంటి పరమాత్మ యొక్క రూపాన్ని సేవించాలంటే సాధ్యం కాదు. ప్రత్యక్షంగా సేవించడం సాధ్యం కాదు, గ్రంథాల ద్వారా సేవించడం సాధ్యం అవుతుంది. విభవావతారాలు ఉన్నాయి చూసారా, అవి ఒక్కసారి వచ్చి ముంచెత్తి మళ్ళీ తగ్గిపోయేటటువంటి ఏరు లాంటిది అన్నారు. మరి అంతర్యామి ఉన్నాడు కదండి, మన లోపలే ఉన్నాడుగా. అంటే ఈ అంతర్యామిత్వం ఎలాంటిదంటే భూగత జలం బోలే అంతర్యామిత్వం అన్నాడు. భూమి లోపల నీళ్లు ఉన్నాయి, కానీ ఆ నీళ్లు మనకి వినియోగానికి రావాలంటే ఆ జలాన్ని మనం పానం చెయ్యాలంటే తాగాలంటే ఏం చెయ్యాలి? తవ్వాలి, నుయ్యి తవ్వాలి, తవ్వి నుయ్యిని ఏర్పాటు చేసిన తర్వాత అందులో నీటిని తోడుకోవాలి, తోడుకున్న వాటిని తాగాలి. చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని. దాహం వేస్తోందంటే నుయ్యి తవ్వుతానుండు అంటే వీడి గతి ఏమిటి? కనుక అంతర్యామిత్వం అలాంటిది. మరి అక్షయమూర్తిగా ఉండే పరమాత్మ ఈయన వైభవం ఎలాంటిదండి అంటే అదిలే తేంగిన మడుక్కైపోలే అర్చావతారం. వీటన్నిటికంటే దీనికి ఒక ప్రత్యేకత. ఒక నిండుగా నీరు కలిగినటువంటి తేటగా ఉండే తేరిన నీరు కలిగినటువంటి మడుగు గనక మనం ఎదుట ఉంటే ఆ మడుగులోంచి దోసిళ్లతోటి పురుషుళ్లతోటి నీటిని తీసుకుని ఆ నీటిని మనం కడుపారా తాగడానికి అవకాశం ఉంటుంది. అలాగ మన కళ్ళెదుట స్వచ్ఛంగా పరిశుద్ధంగా మనని కటాక్షించడం కోసం వేంచేసి ఉండేటటువంటి విగ్రహ రూపంలో ఉండేటటువంటి అత్యారూపంలో ఉండేటటువంటి పరమాత్మ ఉన్నాడు చూచారా. ఆ పరమాత్మ ఎలాంటి వాడు? తీరిన మడుగు లాంటి వాడు అని మనకి తెలియజేశాడు. అంత మాత్రమే కాక ఎందుకండి ఇన్ని 5 రకాల 5 వేషాలు పరమాత్మ వేయడం ఎందుకండి? ఏదో ఒక్క వేషం వేసుకుంటే సరిపోతుంది కదా అంటే అలా ఎందుకు పరమాత్మ 5 వేషాలు వేశాడు? ఒక అందమైనటువంటి ఉదాహరణతోటి మనకి తెలియజేస్తున్నారు. ఎలా ఉందండి స్థితి అంటే పరమపదంలో ఉండేటటువంటి స్థితి ఎలాంటిదంటేట, పరమపదం అంటే వైకుంఠం. వైకుంఠంలో నిత్యులు ముక్తులు అని 2 రకాల వాళ్ళు సేవిస్తూ ఉంటే ఒక పెద్ద సభ ఉంటుంది. ఆ సభలో పరమాత్మ శ్రీదేవి భూదేవి నీలాదేవులతోటి ఆదిశేషుల వారి మీద కూర్చుని ఉండి ఇరుంద తిరుక్కోలం అంటారు, కూర్చుని ఉండి ఆ సభని నడుపుతూ ఉంటాడు. అలాగ సభలో ఉండేటటువంటి రూపం
పరవాసుదేవుని యొక్క రూపం, వైకుంఠంలో ఉండే స్థితి. అంటే ఒక రాజుగారు కనుకుంటే ఆ రాజుగారు పగటి వేళలో సభయం నుండి తీర్పులు చెబుతాడు. మరి రాత్రి ఏం చేస్తాడండి? రాత్రి ఏం చేస్తాడంటే నల్లటి బట్టలు కట్టుకుని ఎవరికి కనపడకుండా గూఢచారిగా తిరుగుతూ తన రాజ్యంలో ఉండేటటువంటి ప్రజలు సుఖంగా ఉన్నారా లేరా, వాళ్ళు ఏమైనా కష్టాలు పడుతున్నారా అని వాళ్ళ యొక్క కష్టాలన్నిటిని తెలుసుకోవడం కోసం నల్లటి బట్టలు కట్టుకుని తిరిగినట్టుగా పరమాత్మ మన లోపల ఉండి అంతర్యామిగా ఉండి మనకు కనపడకుండా ఉంటాడు. ఎలా అయితే రాజుగారు నల్లటి వస్త్రాలు ధరించి ఎవరికి కనపడకుండా ఉండి ఆ ప్రజల యొక్క కష్టాలు తెలుసుకుంటున్నారో, అలాగే పరమాత్మ మన లోపల అంతర్యామిగా మనకు కనపడకుండా ఉండి మన యొక్క కష్టాలను తెలుసుకుంటాడు. అంతేకాదండి, ఆ తర్వాత ఏం చేస్తాడండి అంటే వేటకి వెళతాడు. వేటకి వెళ్ళి పూల తోటల్లో వాటిల్లో ఆ అరణ్యాల్లో విహరిస్తాడు. అలా గుర్రాన్నెక్కి పంచకళ్యాణి గుర్రాన్నెక్కి వేటకి వెళ్ళి ఆ తోటల్లోనూ అలాగే ఆ అరణ్యాల్లోనూ విహరించేటటువంటి స్థితి ఏదైతే ఉంటుందో దానికి విభవావతారాలని పేరు. పరమాత్మ ఈ లోకంలోకి రాముడిగా కృష్ణుడిగా అవతరించి ఈ లోకమంతా తన యొక్క పాదములతోటి తిరిగాడు. అలా తిరిగినటువంటి స్థితి ఏదైతే ఉందో దానికి విభవావతారం అని పేరు. వేటకి వెళ్ళి పూదోటలలో విహరించుడు ఏదైతే ఉందో దానికి విభవావతారం అని పేరు. అంతేకాకుండా పరమాత్మ ఏకాంతంగా ఉండి ఒక ఆలోచన చేసేటటువంటి మందిరం ఒకటి ఉంటుంది. ఏకాంతంగా ఉండి మహారాజు గారు ఆలోచన చేసేటటువంటి మందిరానికి ఆలోచన మందిరం అని పేరు. అలాగ ఆలోచన చేసేటటువంటి స్థితి ఏదైతే ఉందో దానికి వ్యూహావస్థ అని పేరు. పరమాత్మ పాలసముద్రంలో ఉండి ఎప్పుడూ మన యొక్క రక్షణ చింతనే చేస్తూ ఉంటాడు. అంతేకాక చివరిగా అందరూ తనని దర్శించడానికి వీలుగా, అందరికీ తన దర్శనాన్ని అందించడానికి వీలుగా అర్చామూర్తిగా వేంచేసి ఉంటాడు అని ఈ విధంగా పరమాత్మ 5 రకాలుగా వేంచేసి ఉంటాడు అని మనకి తెలియజేశారు. ఇలా 5 రకాలుగా వేంచేసి ఉండేటటువంటి భగవత్ తత్వం ఏదైతే ఉందో ఆ తత్వాన్ని ఆండాళమ్మ వారు మొదటి 5 పాసురాల ద్వారా మనకు అందించారు. ఈ పాసురంలో ఒక అద్భుతమైనటువంటి, ఒక ప్రత్యేకమైనటువంటి, ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరిగింది అని మనకి తెలియజేస్తున్నారు. ఆండాళమ్మ వారు వ్రతాన్ని ప్రారంభించారు. వ్రతాన్ని ప్రారంభించి వర్షం ఎలా కురవాలో ఆ వర్షదేవుడికి నిన్న మనం అనుకున్నట్టుగా ఒక చీటీ రాసి ఆ చీటీ ఆయన చేతిలో పెట్టి ఈ విధంగా వర్షం కురవయ్యా అని ఆజ్ఞాపించారు. ఆజ్ఞాపించిన తర్వాత ఈ గోపికలు తదుపరి వ్రతాన్ని చేయడం కోసం ఉద్యుక్తులవుతూ ఉండగా ఈ గోపికల్లో 5 లక్షల మంది గోపికలు, అక్కడ 5 లక్షల ఇళ్ళు ఉన్నాయట రేపల్లలో. 5 లక్షల ఇళ్లలో ఉండేటటువంటి వారు అందరూ ఒక చోటకి చేరారు. 5 లక్షల మంది గోపికలు ఆండాళమ్మతో కలిసి వ్రతాన్ని చేస్తున్నారు. ఈ గోపికల్లో ఒక గోపిక అందిట, ఎవర్రా నాకు అనుమానంగా ఉంది, నాకు ఒక అనుమానం వచ్చింది, నాకు అనుమానంగా ఉంది అని అన్నదిట. ఏమిటి అనుమానం నీకు అని అడిగారు అందరూ. ఏం లేదు, మనం వ్రతాన్ని ప్రారంభించాం, మనం ప్రారంభించినటువంటి ఈ వ్రతం పరిపూర్ణంగా ఎటువంటి విఘ్నాలు లేకుండా నడుస్తుందంటారా అని ఈ గోపిక ఒక సందేహాన్ని లేవనెత్తింది. లేవనెత్తితే వెంటనే అడిగారు, ఎందుకు నడవదనుకుంటున్నావు అంటే ఆ గోపిక దానికి ఒక ఉపపత్తిని తెలియజేసింది.
ఎందుకు ఇలా అనుకోవాల్సి వస్తుందంటే శ్రేయాంసి బహువిఘ్నాన్ని భవంతి మాతామపి, మహానుభావులకు కూడా మంచి పనులు చేస్తుంటే విఘ్నాలు కలుగుతాయి. కనుక మన వ్రతం పూర్తవుతుందా అవదా అని నాకు అనుమానంగా ఉంది. ఎవరి యొక్క కార్యానికి విఘ్నం వచ్చింది? మహానుభావులు ఎవరు? ఎవరి కార్యానికి విఘ్నం వచ్చింది అని అడిగారు. అడిగితే వెంటనే అమ్మాయి చెబుతోంది, శ్రీరామచంద్రుడికి పట్టాభిషేకం చేద్దామని దశరథ మహారాజు నిర్ణయం చేసుకున్నాడు. దశరథ మహారాజు శ్రీరామచంద్రుడి పట్టాభిషేకం చెయ్యాలని నిర్ణయించుకుంటే పట్టాభిషేకం జరిగిందా? జరగలేదు కదా. నిర్ణయం చేసిందెవడు? దశరథ మహారాజు. దశరథ మహారాజు అంటే సామాన్యమైనటువంటి వాడా? 10 దిక్కులయందు రథాన్ని అప్రతిహతంగా అడ్డు లేకుండా నడపగలిగినటువంటి గొప్ప సామర్థ్యం కలిగినటువంటి వాడు. దేవతలకి కష్టం వస్తే ఆ దేవతలకి తాను సహాయంగా వెళ్ళి వాళ్ళకు వచ్చిన కష్టాలని తొలగించినటువంటి మహానుభావుడు, చంపరాంతకుడుగా ఉండేటటువంటి మహానుభావుడు. అలాంటి మహానుభావుడు నిర్ణయం తీసుకున్నాడు శ్రీరామచంద్రుడికి పట్టాభిషేకం చెయ్యాలి అని. ముహూర్తం పెట్టినటువంటి వారు ఏమైనా తక్కువరా? ముహూర్తం పెట్టినటువంటి వారెవరు? శిష్టులలో వశిష్ఠుడని, శిష్టాగ్రగణ్యుడిగా ఉండేటటువంటి వశిష్ఠ మహర్షి ముహూర్తం పెట్టాడు. పెట్టిన వారు సామాన్యులు కాదు. ఆ వశిష్ఠ మహర్షి ముహూర్తం పెడితే దశరథ మహారాజు సంకల్పం చేసుకుంటే పోని ఊళ్ళో ఉండేటటువంటి వాళ్ళు ఏమైనా ఈయన యొక్క పట్టాభిషేకాన్ని వ్యతిరేకించారా? ఎవరు ఒక్కళ్ళు కూడా వ్యతిరేకించలేదు. ఇచ్చామహా 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 అని అందరూ అరుస్తున్నారట. రామచంద్రుణ్ణి పట్టాభిషేక అలంకారంలో మేము ఆయన గజం మీద ఊరేగుతూ ఉంటే తెల్ల గొడుగు కింద ఆ స్వామిని మేము సేవించాలనుకుంటున్నాం. నీలమేఘ శ్యాముణ్ణి తెల్లటి గొడుగు కింద మేము సేవించాలనుకుంటున్నాం, కోరుకొనుచున్నాం అని మొత్తం ప్రజలందరూ రామ పట్టాభిషేకం కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. పోనీ ప్రకృతి ఏమైనా అనుకూలించలేదా అంటే అరణ్యాలు కూడా పూల కిరీటాలు పెట్టుకుని సిద్ధం అయిపోయాయి అన్నారు. పుణ్య పుష్పిత కారణ అన్న చోట మహారాజు అయినటువంటి రామచంద్రుడికి దశరథ మహారాజు పట్టాభిషేకాన్ని నిర్ణయం చేసి బంగారు కిరీటం పెడదామని ఆలోచన చేయగానే అడవులు ఏం చేశాయంటేట ఆయనకి బంగారు కిరీటం, మాకు పూల కిరీటం అని పూల కిరీటాన్ని పెట్టేసుకున్నాయి అని చెప్పాడు. అలాగా ప్రకృతి అంతా కూడా అనుకూలంగా ఉంది. మరి పట్టాభిషేకం జరిగిందా? జరగలేదు కదా. కనుక మన వ్రతం పూర్తవుతుందా అవదా అని నాకు సందేహంగా ఉంది అని ఈవిడ ఒక సందేహాన్ని లేవనెత్తితే ఈ సందేహానికి ఒక అద్భుతమైనటువంటి రీతిలో సమాధానాన్ని ఒక వృద్ధ గోపిక, అనుభవం బాగా కలిగినటువంటి భగవత్ తత్వాన్ని కాచి వడపోసినటువంటి ఒక గోపిక సమాధానం చెప్పింది. అమ్మాయి, నీకు భగవత్ తత్వం తెలియలేదమ్మా. భగవత్ తత్వం గనక నీకు పరిపూర్ణంగా తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడవు. ఏమిటి భగవత్ తత్వం? నాకు తెలియని తత్వం ఏమిటి, మీకు తెలిసిన తత్వం ఏమిటి అంటే ఆవిడ భగవత్ తత్వాన్ని వివరించింది. పరమాత్మ తన కార్యక్రమానికి ఏమైనా అడ్డు తెచ్చుకుంటాడేమో కానీ, విఘ్నాలని కల్పించుకుంటాడేమో కానీ తన భక్తుల యొక్క కార్యక్రమాలకి ఎట్టి విఘ్నాలను ఆయన రానివ్వడు. తన భక్తుల యొక్క కార్యక్రమాలని ఎటువంటి విఘ్నములు లేకుండా నిర్విఘ్నంగా పూర్తయ్యేటట్టుగా పరమాత్మే చూస్తాడు. ఇది ఆయన యొక్క స్వభావం అని ఈ వృద్ధ గోపికి చెప్పింది. అలాంటి సందర్భాలు ఏవైనా ఉంటే నాకు చెప్పు అని అడిగింది. అడిగితే చెబుతున్నారు. ప్రహ్లాదుడు వృత్తాంతం నువ్వు వినలేదా? ప్రహ్లాదుడు ఒక ప్రతిజ్ఞ చేశాడు. హిరణ్యకశిపుడి యొక్క సభలో ఒక ప్రతిజ్ఞ చేశాడు. ఏమని ప్రతిజ్ఞ చేశాడు? పరమాత్మ అన్ని చోట్ల వెంచేసి ఉన్నాడు. సర్వత్రా అస్తి, సదా అస్తి, త్వయి అస్తి, మయి అస్తి చ. పరమాత్మ అన్నిట్లో ఉన్నాడు, అంతటా ఉన్నాడు, ఎప్పుడూ ఉంటాడు. ఇన్ని మాటలు ఎందుకండి? నీలోనూ ఉన్నాడు, నాలోనూ ఉన్నాడు అని పరమాత్మ
సర్వవ్యాపి అని, అన్నిటి యందు వ్యాపించి ఉన్నాడు అని ప్రహ్లాదుడు ప్రతిజ్ఞ చేయగానే అన్నిటి యందు పరమాత్మ వ్యాపించే ఉన్నాడు, అయినప్పటికీ ఎందుకైనా మంచిది అని ఎందులోంచి అడుగుతాడో ఈ దుర్మార్గుడు అని పరమాత్మ నృసింహావతారంతో మొత్తం ఆ సభాస్థలలో ఉండేటటువంటి సకల పదార్థాలలోను వ్యాపించేసి ఉన్నట్ట. హిరణ్యకశిపుడు ఈ స్తంభంలో నువ్వు చూపించగలవా, ఈ కంబమ్మున చూపగలవే చక్రిన్ గిక్రిన్ అని అనగానే ఆయన ఆ స్తంభాన్ని పగలగొట్టగానే దాంట్లోంచి తన భక్తుడి యొక్క మాటను నిజం చేయడం కోసం పరమాత్మ నృసింహ రూపంతో ఆవిర్భవించాడు అని సత్యం విధాతం నిజ భృత్య భాషితం అని తన యొక్క భక్తుల యొక్క మాటని సత్యం చేయడం పరమాత్మ యొక్క లక్షణం అని, అలాగ పరమాత్మ ప్రహ్లాదుడు చేసినటువంటి ప్రతిజ్ఞను నెరవేర్చడం కోసం నృసింహావతారంతో ఆ స్తంభంలోంచి బయటకు వచ్చాడు. వేదాంత దేశకులు అనేటటువంటి మహానుభావులు అంటారు, ఈనాటికి ప్రతి స్తంభంలోనూ పరమాత్మ ఉన్నాడు. హిరణ్య గర్భంగానే ఆ స్తంభాలన్నీ నృసింహ గర్భంగానే ఉండిపోయాయి అని చమత్కారంగా చెబుతారు. అలాగా పరమాత్మ అన్నిటి యందు వ్యాపించున్నాడు అంటే నృసింహ రూపంతో ఆ హిరణ్యకశిపుడు ఎరిగిన స్తంభంలోంచి బయటకు వచ్చాడంటే ప్రహ్లాదుడి యొక్క మాటను నిజం చేయడానికి. అలా పరమాత్మ తన భక్తులు ఒక మాట అంటే ఆ మాటను నిజం చేయడం, ఆ నిజం చేయడానికి ఆయన ఎంతగానో ప్రయత్నం చేసి దాన్ని నిజం చేస్తాడు అని ఈ వృత్తాంతం మనకు తెలియడం లేదా? అంతేకాదు, భీష్మాచార్యులు వారు ఒక ప్రతిజ్ఞ చేశారు, కృష్ణ పరమాత్మ ఒక ప్రతిజ్ఞ చేశాడు. కృష్ణుడు చేసిన ప్రతిజ్ఞ ఏమిటి? ఆయుధం పట్టను అని. భీష్మాచార్యులు వారు చేసిన ప్రతిజ్ఞ ఏమిటి? ఆయుధం పట్టిస్తాను అని. పరమాత్మ తన ప్రతిజ్ఞను తీసి ఒట్టు తీసి గట్టు అన్నట్టుగా తన ప్రతిజ్ఞను తీసి పక్కన పెట్టాడు. భీష్మాచార్యులు వారు చేసినటువంటి ప్రతిజ్ఞను నెరవేర్చడం కోసం ఆయన భీష్మాచార్యులు వారి మీదకి దూకాడు. భీష్మాచార్యులు వారి ప్రతిజ్ఞను నిజం చేశాడు పరమాత్మ. తన ప్రతిజ్ఞని కూడా తీసి పక్కన పెట్టి తన భక్తుడైనటువంటి భీష్మాచార్యులు వారి యొక్క ప్రతిజ్ఞని నెరవేర్చాడు అని. అంటే భీష్మాచార్యులు వారు ఆ కృష్ణ పరమాత్మ తన మీద దూకుతున్నప్పుడు ఉండేటటువంటి సౌందర్యాన్ని వర్ణిస్తూ ఏహ్యేహి ఫుల్లాంబుజ పత్రనేత్ర, ఎర్రతామరల వంటి వికసించిన నేత్రాలు కలిగిన వాడా. ఎర్రతామర లాంటి వికసించిన నేత్రాలు అని ఎందుకు చెప్పారు? ఎర్రతామర లాంటి నేత్రాలు అంటే సరిపోతుంది కదా. అంటే భక్తుల యొక్క మాటని నిజం చెయ్యడంలో పరమాత్మకు ఉండేటటువంటి ఆనందం ఏదైతే ఉందో ఆనందం అంతా ఆయన నేత్రాలలో భీష్మాచార్యుల వారికి కనపడిందిట. అందుకు అలా అన్నారు అని. అలాగే కృష్ణ పరమాత్మ సైంధవ వధఘట్టంలో అర్జునుడి మాటను నిజం చేయడం కోసం తన యొక్క చక్రంతో సుదర్శనంతో సూర్యుడినే మూసివేశాడు. ఇలా ఎన్నో అతిమానుషమైనటువంటి చేష్టితాన్ని చేసి భక్తుల మాటను నిలబెట్టినటువంటి ఒక ఘనత కలిగినటువంటి మహానుభావుడు పరమాత్మ అని. అందుకే కృష్ణ పరమాత్మ గీతలో అర్జునుడిని ప్రతిజ్ఞ చేయమన్నాడు. ఏమని ప్రతిజ్ఞ చేయమన్నాడు? నమే భక్త ప్రణశ్యతి. ఈ ప్రతిజ్ఞ చేయవలసింది ఎవడు? కృష్ణ పరమాత్మ. నా భక్తులు చెడిపోరు అని పరమాత్మ ప్రతిజ్ఞ చేయాలి. కానీ పరమాత్మ, ఓ అర్జున, మా కృష్ణుడి యొక్క భక్తులు చెడిపోరు అని నువ్వు ప్రతిజ్ఞ చెయ్యి అని. అర్జునుడి చేత ప్రతిజ్ఞ చేయడం ఏంటండి? ఒక ఆయన అప్పు తీసుకోవడానికి వెళ్ళాట. అప్పు తీసుకోవడానికి వెళ్ళి పక్కన కూడా మామగారిని కూడా తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి అన్నట్ట 25 లక్షలు అప్పు తీసుకుని, అప్పు నేను తీసుకుంటాను, నోటు మాత్రం మా మామగారు రాసిస్తాడు అన్నారు. అలా ఉన్నది ఈ సన్నివేశం. తన భక్తులు చెడిపోరని తాను ప్రతిజ్ఞ చేయవలసి ఉండగా అర్జునుడి చేత ఎందుకు ప్రతిజ్ఞ చేశాడు అంటే, తాను ప్రతిజ్ఞ చేస్తే ఆ ప్రతిజ్ఞ నెరవేరవచ్చు, నెరవేరకపోవచ్చు. ఆ ప్రతిజ్ఞను తాను నెరవేర్చవచ్చు, నెరవేర్చకపోవచ్చు. కానీ తన భక్తుడు గనక ప్రతిజ్ఞ చేస్తే, తన భక్తుడైన అర్జునుడు ప్రతిజ్ఞ చేస్తే దాన్ని తప్పక నెరవేరుస్తాడు పరమాత్మ. నెరవేరుస్తాను నేను అని తెలియజేయడం కోసం ఈ మాటను చెప్పాడు అని ఈ వృద్ధ గోపిక
చెప్పడంతో బాగా సీనియర్ మోస్ట్ అనమాట ఈవిడ. భగవత్ తత్వాన్ని కాచి వడబోసిన ఆమె కనుక ఈవిడ చెప్పడంతో ఓహో అయితే మనకి భయం లేదనమాట, మనం వ్రతాన్ని ఇంకా నిర్విఘ్నంగా కొనసాగించవచ్చు అని గోపికలందరూ ధైర్యాన్ని పొంది ఈ వ్రతాన్ని కొనసాగిస్తున్నారు అని ఈ పాసురం ముందు మనకి పెద్దలు ఒక అవతారికను కూర్చారు. మనం పాసురాన్ని అనుసంధానం చేసుకుని విశేషాన్ని విందాం. ఈ పాసురంలో అర్చావతారం యొక్క వైభవాన్ని తెలియజేస్తున్నారు అని నేను ముందుగానే మీకు మనవి చేశాను. అంతేకాకుండా భగవన్నామానుసంధానమే ప్రధానము, భగవంతుడి నామానుసంధానం చేస్తే మనకుండే సకల దోషాలు తొలగిపోతాయి అని భగవంతుడి యొక్క నామ వైభవాన్ని కూడా ఈ పాసురం ద్వారా ఆండాళమ్మవారు తెలియజేస్తున్నారు. ఎవరైతే భగవన్నామాన్ని చెబుతారో భగవన్నామాన్ని చెప్పిన వాళ్ళకు ఉండేటటువంటి సకల పాపాలు తొలగిపోతాయి అనే విషయాన్ని కూడా ఈ పాసురం ద్వారా ఆండాళమ్మవారు తెలియజేస్తున్నారు. మనం ఈ పాసురాన్ని ఒకసారి అనుసంధానం చేసుకుని అందులో ఉండే విశేషాన్ని యథావకాశం మనం శ్రవణం చేద్దాం. మాయనై మొన్ను వడమధురమైందనై தூய பெருநீர் யமுனை துறவனை ஆயிர குலத்தினில் தோன்றும் மணிவிளக்கை தாயை குடல் விளக்கம் செய்த தாமோதரனை தூயோமாய் வந்து நாம் தூமலர் தூவித் தொழுசு வாயினால் பாடி மனத்தினால் சிந்திக்க போய பிழையும் புகுதருவானென்னவும் ஈனில் தூஷாகும் செப்பு ఏలోరెంపావాయ్. పాసురంలో పరమాత్మని మాయనై అని ఒక పేరు, మన్ను వడమధురమైందనై అని రెండవ పేరు, తూయ పెరునీర్ యమునత్తురవనై అని మూడవ పేరు, ఆయిర కులత్తినిల్ తోన్றுం అణివిళక్కై అని నాలుగవ పేరు, తాయై కుడల్ విళక్కం చేద దామోదరనై అని ఐదో పేరు. ఈ విధంగా 5 తిరునామాలతో 5 పేర్లతోటి భగవద్ వైభవాన్ని భగవత్ తత్వాన్ని మనకు ఆండాళమ్మ వారు ఈ పాసురం ద్వారా దర్శింపజేస్తున్నారు. భగవన్నామ అనుసంధానం ఎలా చెయ్యాలో మనకి నేర్పిస్తున్నారు. ఒకే పాసురంలో 5 నామాల్ని కూర్చి 5 కూడా విలక్షణమైనటువంటి నామాలు, ఒకదానిని మించినటువంటి వైభవం కలిగినటువంటి నామం ఒక్కొక్కటి. ఇందులో మొట్టమొదటిగా మాయనై అని ఒక నామాన్ని పరమాత్మకు, ఒక నామంతో పరమాత్మని ఆండాళమ్మ వారు సంబోధిస్తున్నారు, పిలుస్తున్నారు, ఆయన నామాన్ని అనుసంధానం చేస్తున్నారు. మాయనై అంటే ఆశ్చర్యకరమైనటువంటి గుణ చేష్టితములు కలిగిన వాడు. భగవద్వైభవం అత్యాశ్చర్యకరమైనటువంటిది. ఆశ్చర్యకరం అంటే ఆయన వైభవం వెన్నగొద్దీ మనకు ఆనందం కలుగుతుంది, ఆయన వైభవం అన్నగొద్దీ ఆనందం కలుగుతుంది, ఆశ్చర్యం కలుగుతుంది. ఇలాంటి వైభవం, ఇలాంటి వైభవం మనకి ఎక్కడ దొరకదే, ఎక్కడ కనపడదే అని ఒక రకమైనటువంటి ఆశ్చర్యం కలుగుతుంది. అలాంటి ఆశ్చర్యకరమైనటువంటి గుణ వైభవాలు కలిగినటువంటి వాడు పరమాత్మ అని ఆండాళమ్మ వారు చెబుతారు. ఈ మాయనై అనేటటువంటి మాట ద్వారా ఒకే పదంలో 2 అద్భుతమైనటువంటి కళ్యాణ గుణాలు ఇమిడి ఉన్నాయి అని, అలా 2 కళ్యాణ గుణాలు మనకి భగవంతుడి యొక్క 2 అద్భుతమైనటువంటి గొప్ప గుణాలు మనకి తెలిసేటట్టుగా కనపడేటట్టుగా ఆండాళమ్మ వారు ఈ మాయనై అనేటటువంటి పదాన్ని వాడారు అని. ఏమిటంటే ఆ 2 కళ్యాణ గుణాలు, 2 కూడా పరస్పర విరుద్ధమైనటువంటి 2 కళ్యాణ గుణాలు. ఏమిటండి పరస్పర విరుద్ధమైన కళ్యాణ గుణాలు అంటే, ఒకటి పరత్వము, 2 సౌలభ్యం. పరుడుగా ఉండేవాడు సులభుడు కాడు, సులభుడుగా ఉండేవాడు పరుడు కాడు. గొప్పవాడు అందరికీ అందుబాటులో ఉండడు, అందరికీ అందుబాటులో ఉండేవాడు గొప్పవాడు కాడు. ఇది లోకంలో మనకి అనుభవంలో ఉండేటటువంటి విషయం. కానీ భగవత్ తత్వము లోక విరుద్ధంగా ఉంటుంది. అలాంటి భగవంతుడి యొక్క సౌలభ్య పరత్వాలు లేకపోతే పరత్వ సౌలభ్యాలు అనేటటువంటి 2 కళ్యాణ గుణాలని ఆండాళమ్మ వారు ఈ పాసురం ద్వారా మనకు అందిస్తున్నారు. నమ్మాళ్ళు వారు పరమాత్మకుండే ఒక అద్భుతమైన గుణాన్ని చెప్పారు.
భగవంతుడికి విరుద్ధ విభూతికత్వము అని ఒక గుణం ఉంది అన్న. ఇదేం పెద్ద కష్టం ఏం కాదు, పదం కొంచెం కష్టంగా ఉంది కానీ అర్థం చాలా గొప్పది. విరుద్ధ విభూతికత్వము అంటే పరస్పర విరుద్ధమైనటువంటి గుణములు, లేకపోతే పరస్పర విరుద్ధమైనటువంటి స్వభావం కలిగినటువంటి వస్తువులు తనకు శరీరంగా కలిగినవాడు, పరస్పర విరుద్ధమైనటువంటి గుణములు కలిగినటువంటి వాడు అని ఆ యొక్క మాటకు అర్థం. పరమాత్మ ఎలాంటి వాడండి అంటే నల్భురవం సెల్వం, గొప్ప సంపద కలిగినటువంటి వాడు, దరిద్ర దేవతను కలిగినటువంటి వాడు, స్వర్గం కలిగినటువంటి వాడు, నరకం కలిగినటువంటి వాడు. ఇవన్నీ ఆయనవే. స్వర్గం అయిందే, నరకం అయిందే. ఇలా ఉంటుందా అంటే ఓ రాజుగారు ఉన్నారనుకోండి, ఆ రాజుగారికి సంబంధించినటువంటి ఆస్తిలో పార్కులు ఉంటాయి, శ్మశానాలు ఉంటాయి, ఉండవా? ఎలా ఉంటాయో అలాగే పరమాత్మకు సంబంధించినటువంటి విభూతిలో అంటే ఆయన ఐశ్వర్యంలో స్వర్గం ఉంది, నరకం ఉంది, ఐశ్వర్యం ఉంది, దరిద్రం ఉంది అని ఈ విధంగా పరమాత్మ విరుద్ధమైనటువంటి పరస్పర విరుద్ధమైనటువంటి స్వభావాలు కలిగినవాడు, పరస్పర విరుద్ధమైన గుణాలు కలిగినవాడు, పరస్పర విరుద్ధమైనటువంటి ఆస్తుల్ని కలిగినవాడు అని నమ్మాళ్ళ వారు తెలియజేశారు. ఇదో ఆండాళమ్మవారు నమ్మాళ్ళ వారు ఒక దశగా అంతా తెలియజేస్తే, ఆండాళమ్మవారు ఒక్క మాటతోటి పరమాత్మ విరుద్ధ విభూతికత్వము అనేటటువంటి ఒక అద్భుతమైన లక్షణం కలిగినవాడు అని తెలియజేసింది. పరమాత్మ పరాత్పరుడు. పరాత్పరుడు అంటే ఎవరికి అందంతటి గొప్ప వైభవం కలిగినటువంటి వాడు అని. శ్రీరామావతారంలో పరత్వం కనపడుతుంది కానీ సౌలభ్యం అంతగా ప్రకాశించదు. కానీ కృష్ణావతారంలో పరత్వము కనపడుతుంది, సౌలభ్యము కనపడుతుంది. కృష్ణావతారంలో అందరికీ అందుబాటులో ఉంటూ, వెన్న దొంగతనం చేస్తూ, అందరి చేత కట్టేటట్టుగా, అందరికీ అందుబాటులో ఉండేటట్టుగా ఉన్నాడు పరమాత్మ. సౌలభ్యాన్ని చూపించాడు. గోపకులందరికీ అందుబాటులో ఉండి తన యొక్క సౌలభ్యాన్ని అనుభవింపజేశాడు. పరత్వాన్ని కూడా అలాగే అనుభవింపజేశాడు. గోవర్ధనోద్ధరణం మొదలైనటువంటి అతిమానుషమైనటువంటి చేష్టితాల ద్వారా తన యొక్క పరత్వాన్ని కూడా దర్శింపజేశాడు. కృష్ణ పరమాత్మ సౌలభ్య పరత్వములనేటటువంటి గుణాలని రెండిటినీ సమానంగా ప్రకాశింపజేశాడు అనేటటువంటి విషయాన్ని ఆండాళమ్మవారు ఈ మాట ద్వారా తెలియజేస్తున్నారు. పరత్వం అంటే పరమాత్మ చాలా గొప్పవాడు. ఎంతటి గొప్పతనం అంటే పరమాత్మ యొక్క వైభవాన్ని, భగవంతుడి వైభవాన్ని చెప్పడానికి ప్రారంభించినటువంటి వేదం కూడా ఆయన యొక్క ఆనందం అనేటటువంటి ఒక్క గుణాన్ని చెప్పడానికి ప్రారంభించి, మనుష్యానందం అని ప్రారంభించి, మనిషికి ఉండేటటువంటి ఆనందం ఇదిగో ఒకటి అని వేసుకుని, దానికంటే పితృదేవతలకు ఉండేటటువంటి ఆనందం 100 రెట్లు అని, దానికంటే దేవతలకు ఉండేటటువంటి ఆనందం 100 రెట్లు అని, ఇలా ఒక్కొక్క ఆనందాన్ని చెబుతూ ఇక పరమాత్మ యొక్క ఆనందము ఇంత, దీనికి ఇన్ని రెట్లు అని చెప్పవలసి ఉండగా అలా చెప్పకుండా యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా, ఆ పరమాత్మ యొక్క వైభవం దగ్గరికి వచ్చేసరికి మాటలు తిరిగి మనకే వచ్చేస్తాయి. ముందుకి నడవవు అని మాట. మాటలతోటి వర్ణించడానికి వీలుగానటువంటి గొప్ప ఆనందం అనేటటువంటి గొప్ప గుణాన్ని కలిగినటువంటి వాడు పరమాత్మ. ఆయన ఆనందము ఎంత అంటే ఎంత అని చెప్పడానికి మాటలు లేవు, ఎంత అని చెప్పడానికి మాటలు చాలవు. ఫోన్లండి, మాటలతో చెప్పలేకపోవచ్చు, కనీసం మనసుతోటైనా ఆయన వైభవాన్ని చెప్పచ్చు కదా. అంటే మనసుకు కూడా ఆయన వైభవం అందదు, మాటకు అందదు, మనసుకు అందదు అని అలాంటి గొప్ప పరత్వం అనేటటువంటి ఒక గుణం కలిగినటువంటి వాడు పరమాత్మ అని. సౌలభ్యము అలాగే కలిగినటువంటి వాడు. ఎంతటి సులభుడు పరమాత్మ అంటే యశోదమ్మ చేత రోటికి కట్టబడి ఉండి, ఆ రోటికి కట్టబడి ఉండి వ్యక్తి ఏడ్చేటటువంటి ఆ యొక్క స్థితి ఉంది చూచారా, ఇది మనసుకు అందుతుందా? నమ్మాళ్ళవార్లని ఒక ఆళ్ళవార్లు, ఈ ఆళ్ళవార్లు
చాలా అద్భుతంగా పరమాత్మ యొక్క సౌలభ్యం అనేటటువంటి గుణాన్ని వర్ణించారు. స్వామి వెన్నై ఊనెన్నుం ఈనచ్చొల్లే నెంజాల్ నెనప్పరిదాల్. ఓ స్వామి, నీవు వెన్నని దొంగతనం చేశావనేటటువంటి ఒక తక్కువ మాట, నిహీనమైనటువంటి మాట ఉన్న చూసావా, వెన్న దొంగ అనేటటువంటి మాట, ఈ మాట మనసుతోటి కూడా ఊహించడానికి సాధ్యం కాదండి. అదేమిటండి, వెన్న దొంగతనం చేయడం మనసుతోటి ఊహించడానికి సాధ్యం కాకపోవడం ఏమిటి? ఎక్కడో పరమపదంలో నిత్యముక్తుల చేత సేవింపబడుతూ ఉండేటటువంటి పరమాత్మ ఏమిటి? కృష్ణుడిగా మధురలో అవతరించడం ఏమిటి? మధురలో అవతరిస్తే అవతరించాడు, టౌన్ వదిలేసి రేపల్లెకి పల్లెటూరికి రావడం ఏమిటి? రేపల్లెకి వస్తే వచ్చాడు, యశోదానందగోపుల బిడ్డగా పెరగడం ఏమిటి? గొల్లవానిగా పెరగడం ఏమిటి? పెరిగితే పెరిగాడు. వెన్న దొంగతనం చేయడం ఏమిటి? వెన్న దొంగతనం చేస్తే చేశాడు. ఆ వెన్న దొంగతనం కూడా రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయేటట్టుగా చెయ్యడం ఏమిటి? చేస్తే చేశాడు. వాళ్ళకి దొరికిపోవడం ఏమిటి? దొరికిపోతే దొరికిపోయాడు. వాళ్ళ చేత కట్టబడడం ఏమిటి? కట్టబడితే కట్టబడ్డాడు. రోటికేసి కట్టబడడం ఏంటి? రోటికేసి కట్టబడితే కట్టబడ్డాడు. రోటికేసి కట్టబడి వ్యక్తి ఏడుస్తూ నిలబడ్డం ఏమిటి? అసలు ఏమిటి తత్వం? ఇంతటి సులభుడు ఎక్కడైనా ఉంటాడా? ఇంతటి సౌలభ్యం అనేది దొరుకుతుందా మనకి? ఏమాశ్చర్యం! ఎత్తిరం అని నమ్మాళ్ళు వారు కృష్ణ పరమాత్మ రోటికి కట్టుబడ్డాడు అనేటటువంటి రోటికి కట్టినటువంటి సన్నివేశాన్ని ఒక్కసారి అనుసంధానం చేసుకుని 6 నెలల పాటు మోసపోయారట. ఇంకా పరత్వాన్నైనా చెబితే చెప్పచ్చు కానీ సౌలభ్యాన్ని చెప్పడం సాధ్యం కానే కాదు అని మాయానై అని ఈ మాట ద్వారా ఈ రెండిటిని అండారమ్మ వారు తెలియజేస్తున్నారు. మన్ను వడమధురమైందనై, మధురా నగరంలో అవతరించిన వాడు. మైందన్ అంటే యువకుడు అని, బాలుడు అని, రాజు అని అర్థాలు ఉన్నాయి. మధురా నగరంలో జన్మించినటువంటి బాలుడు, మధురా నగరంలో ఉండేటటువంటి బలవంతుడని కూడా అర్థం ఉంది. మధురా నగరంలో ఉండే యువకుడు, మధురా నగరంలో ఉండే రాజు, మధురా నగరానికి రాజు. ఈ విధంగా ఆ మైందన్ అనేటటువంటి శబ్దానికి ఈ 4 అర్థాలు మనకి చెప్పబడ్డాయి. ఎలాంటిదండి ఆ మధురా నగరం? మన్ను వడమధుర మైందనై. మన్ను అంటే స్థిరంగా భగవత్ సంబంధాన్ని కలిగి ఉండేటటువంటి ఒక నగరం, భగవంతుడితోటి ఒక అనుబంధాన్ని కలిగిన నగరం. అంతేకాదు భాగవతోత్తములతోటి ఒక అనుబంధాన్ని కలిగినటువంటి నగరం. పరమాత్మ వామనమూర్తిగా అవతరించిన తర్వాత, త్రివిక్రమ అవతారాన్ని ఎత్తి లోకాలన్నీ కొలిచిన తర్వాత ఈ మధురా నగరంలో సిద్ధాశ్రమం అని ఒక ఆశ్రమాన్ని నిర్మించుకుని అక్కడ ఆయన తపస్సు చేశాట. అలాగా పరమాత్మ వామనమూర్తిగా ఉండి తపస్సు చేసినటువంటి ఒక ఊరు, మళ్ళీ కృష్ణుడిగా అవతరించినటువంటి ఊరు మధురా అని. ఆ మధుర యొక్క గొప్పతనం ఆ నామంలోనే మాధుర్యం ఉందండి. మధురా నామ నగరీ, పుణ్య పాపహరి శుభ అని మహర్షి తెలియజేశారు. మధురా అని పేరండి, ఆ పేరులోనే గొప్పతనం ఉంది. మధు అంటే పరమాత్మకి పేరు, రా అంటే ఆ పరమాత్మను కూడా ఆకర్షించినటువంటి రా ఆదానే అని, ఆ పరమాత్మను కూడా ఆకర్షించినటువంటి ఒక అద్భుతమైనటువంటి నగరం మధురా. పరమాత్మకు కూడా ఇష్టమైనటువంటి నగరం అని, అలాంటి పేరు కలిగినటువంటి ఒక నగరం మధుర అని పేరు కలిగిన నగరం. నామంలోనే మాధుర్యం ఉంది. పుణ్య, ఎంత పుణ్యం చేసుకుంటే పరమాత్మ వదలకుండా ఆ నగరాన్ని అనుగ్రహిస్తాడు. వామనుడిగా అనుగ్రహించాడు, కృష్ణ పరమాత్మగా అనుగ్రహించాడు. అలాంటి ఒక గొప్పతనం, పుణ్యం కలిగినటువంటి నగరం. పాపహరి, ఆ నగరంలో ఉండడం కాదు, ఆ నగర నామాన్ని చెప్పినా పాపాలన్నీ హరించిపోతాయి. శుభ, పాపాలు పోవడమే కాదు సకల శుభాలు కలగజేసేటటువంటి ఒక నగరం. అలాంటి నగరంలో అవతరించాడండి. యస్యాన్ జాతో జగన్నాథ సాక్షాత్ విష్ణు సనాతన. సాక్షాత్ విష్ణువు అయినటువంటి స్వామి, జగత్తంతటికి నాథుడైనటువంటి స్వామి ఈ మధురా నగరంలో అవతరించాడండి అని. అంటే ఎలా అవతరించాడంటే చాలా అందంగా చెబుతున్నారు.
విష్ణువు అనడం చేత లోకమంతా వ్యాపించి ఉండేటటువంటి స్వామి తాను వ్యాపించి ఉండేటటువంటి లోకాలలో ఒక లోకంలో ఒక ఊరిలో వ్యాప్తేక దేశం అంటారు. తాను వ్యాపించినటువంటి నగరాల్లో అదే లోకాలలో ఒక లోకంలో ఒక ఊరిలో అవతరించాడండి పరమాత్మ. అలాంటి ఒక గొప్పతనం కలిగినటువంటి ఊరుట మన్ను వడమధురై మైందనై, అలాంటి మధురా నగరంలో ఆవిర్భవించినటువంటి మహానుభావుడు. తూయ పెరునీర్ యమునై తురవనై, పరిశుద్ధమైనటువంటి జలం కలిగినటువంటి యమున నది ఉంది చూచారా, ఆ యమునా తీర విహారి పరమాత్మ. కృష్ణ పరమాత్మ గోపికలతో కలిసి ఆ యమునా తీరంలోనే విహరిస్తూ ఉంటాట. అనంతాచార్యులు వారిని తిరుమలలో తోటని నిర్మించి తమ గురువు గారి యొక్క ఆజ్ఞ చేత పరమాత్మకి పుష్ప కైంకర్యం చేసినటువంటి మహానుభావులు ఒకరు ఉన్నారు. ఆ మహానుభావులు యమునా నది దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ యమునలోకి దిగి ఆ యమున ఇసుక తిన్నెల్లో నీరు లోపల ఇసుకలో ఏదో వెతుకుతున్నారట. పక్కనుండే శిష్యులు గురువుగారు ఏమిటండి వెతుకుతున్నారు? ఏం లేదు, కృష్ణ పరమాత్మ ఆ రోజు గోపికలతోటి కలిసి ఇక్కడ ఆటలాడాడు, స్నానం చేశాడు. ఆ గోపికలు రాసుకున్నటువంటి పసుపు ఏమైనా దొరుకుతుందేమో, కృష్ణ పరమాత్మ శరీరానికి నలుగు పెట్టుకున్నటువంటి నలుగు పిండి ఏమైనా కింద దొరుకుతుందేమో అని నేను వెతుకుతున్నాను అన్నట్టు. అలాగా ఆ యమునా నదితోటి కృష్ణ పరమాత్మకు ఒక అవినాభావ సంబంధం ఉంది. ఆ యమునా తీరంలో గోపికలతోటి విహరించి తన ఆనందాన్నంతా లీలనంతా అనుభవింపజేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రదేశం. తూయ పెరు నీరు, పరిశుద్ధమైనటువంటి నీరు కలిగినటువంటి గొప్ప నీరు కలిగినటువంటి నది అని చెబుతున్నారు. ఏమిటండి ఆ నీటికి ఉండేటటువంటి పరిశుద్ధత అంటే భగవత్ కైంకర్యానికి ఉపయోగపడడమే ఆ నదికి ఉండే గొప్పతనం. కృష్ణావతారం అయింది. కృష్ణ పరమాత్మ మధురా నగరంలో అవతరించగానే కృష్ణ పరమాత్మ నన్ను రేపల్లిలో దింపేయి అని వసుదేవుల వారికి చెప్పారు. వసుదేవుల వారు కృష్ణ పరమాత్మని శిరస్సు మీద పెట్టుకుని యమున అవతల ఒడ్డున ఉండేటటువంటి రేపల్లెకు బయలుదేరారు. బయలుదేరితే కృష్ణావతార సమయంలో ఆ యమున ఎలా ఉందంటేట చాలా గంభీరంగా ఉందిట. యమునాంచ అతి గంభీర నానావర్త శశాకులాం వసుదేవో వహన్ కృష్ణం జానుమాత్రోదకో యయౌ. ఆ యమున చాలా గంభీరంగా ఉంది, సుడిగుండాలతో కూడి ఉంది, జల జంతువులతో కూడి ఉంది. అలా కూడి ఉండేటటువంటి యమున ఈ కృష్ణ పరమాత్మని శిరస్సును ధరించినటువంటి వసుదేవుణ్ణి చూడగానే ఆ గాంభీర్యాన్నంతా తగ్గించేసుకుని వడంతా తగ్గిపోయి ఈయనకి నీరు పెక్కల వరకు మాత్రమే వచ్చేటట్టుగా అయిపోయిందిట. ఆ వసుదేవులు వారి కృష్ణ పరమాత్మని శిరస్సును పెట్టుకుని ఆ యమునని దాటేసి రేపలలో కృష్ణ పరమాత్మని యశోదాదేవి పొత్తిళ్లలో పడుకోబెట్టేసి తిరిగి మళ్ళీ వచ్చేంత వరకు ఆ యమున అలాగే పిక్కల వరకు నీళ్లు వచ్చేటట్టుగా, పాదాలు తడిసేటట్టుగా భాగవత పాద ప్రక్షాళన చేసినటువంటి ఒక గొప్పతనం కలిగినటువంటి నది కనుక తూయ పెరునీరు, పరిశుద్ధమైనటువంటి నీరు. అంటే పరమాత్మ గోపికలతోటి విహరించి అక్కడే గండూషణాదులు, అక్కడే దంతధావనాదులు చేసేవట పరమాత్మ. అలాగా ఆ పరమాత్మకు ఉపయోగపడినటువంటి భగవత్ శేషం, భాగవత శేషం రెండూ కలిసినటువంటి ఒక అద్భుతమైనటువంటి నది గనక ఆ నదిలో ఉండేటటువంటి జలం పరమ పవిత్రమైనది అని తూయ పెరునీర్ యమునత్తురవనై. అలాంటి పరిశుద్ధమైన నీరు కలిగిన యమునా తీరంలో విహరించేటటువంటి మహానుభావుడు. ఆయిర కులత్తినిల్ తోన్రుం అణివిళక్కై, గొల్ల కులంలో ప్రకాశించినటువంటి మణిదీపము వంటివాడు. కృష్ణ పరమాత్మ అవతరించేంత వరకు ఈ గొల్ల కులానికి ప్రకాశం లేదు. కృష్ణ పరమాత్మ అవతరించగానే ఆ కులానికి ఒక ప్రత్యేకత వచ్చిందిట. గొల్ల కులాన్ని ప్రకాశింపజేసినటువంటి ఒక మణిదీపం లాంటి వాడు పరమాత్మ అని. పరమాత్మ అవతరించగానే ఈనాటికి లోకంలో ఆ గొల్ల కులం యొక్క వైభవాన్ని మనం అనుసంధానం చేసుకునేటట్టుగా ఆండాళమ్మవారు తమ యొక్క పాసురాల ద్వారా ఆ గొల్లల యొక్క వైభవాన్ని ఈనాటికి లోకంలో ప్రచారంలో ఉండేటట్టుగా చేశారు. ఇలా లోకంలో ఆ కులము యొక్క వైభవం, ఆ చంద్రవంశం యొక్క వైభవం, లేకపోతే ఆయన అవతరించినటువంటి ఆయన
వెళ్ళినటువంటి ఆ గొల్ల కులానికి ఉండేటటువంటి వైభవం లోకమంతా ప్రకాశిస్తోంది. ఈనాటికి ఆ కులం యొక్క వైభవం ప్రకాశిస్తోంది. ఏమిటంటే ఆయుర కులం, ఆ గొల్ల కులాలకు ఉండే గొప్పతనం ఏమిటంటే పెరుగు కానీ, పాలు కానీ, వెన్న కానీ, నెయ్యి కానీ వారి దగ్గర కొంటే అది శుద్ధి. మిగిలిన చోట్ల కొంటే దానికి పరిశుద్ధత ఉండదు. కృష్ణ పరమాత్మ కటాక్షాన్ని పొందినటువంటి ఒక కులం గనక కృష్ణ పరమాత్మ అవతరించి ఏరుకోరి వెళ్ళి అక్కడ ఆ కులాన్ని స్వీకరించి ఉన్నటువంటి ఒక కులం గనక పాలను కానీ, నెయ్యిని కానీ, వెన్నని కానీ, పెరుగుని కానీ అమ్మాలంటే మజ్జిగైనా వాళ్ళ దగ్గర కొంటే దానికి దోషం ఉండదు. లోకంలో మజ్జిగ తీసుకున్నాం అనుకోండి, పెరుగుని చిరికి మజ్జిగ చేసి సగం మజ్జిగ ఇంకోళ్ళకి అమ్మి సగం మజ్జిగ మనకు అమ్మితే ఈ మజ్జిగ పెరుమాళ్ళ ఆరగింపు పనికిరాదు, ఈ పెరుగు పెరుమాళ్ళ ఆరగింపు పనికిరాదు. ఎందుకు? శేషం అయిపోతుంది. కానీ అదే గొల్లల దగ్గర గనక మనం తీసుకుంటే దానికి ఆ దోషం ఉండదు. అలాంటి ఒక గొప్ప కులం. ఈనాటికి పాలన్నా, వెన్నన్నా, నెయ్యన్నా గుర్తుకొచ్చేటటువంటి ఒక కులం. గొల్ల కులాన్ని తన యొక్క వైభవం చేత ప్రకాశింపజేసినటువంటి మహానుభావుడు ఈయన. ఆయుర్ కులత్తినిల్ తోన్నుం అణివిళక్కై తాయై కుడల్ విళక్కం செய்த దామోదరనై. తల్లి గర్భాన్ని ప్రకాశింపజేసినటువంటి దామోదరుడు. ఆ యశోదమ్మ యొక్క గర్భం ప్రకాశించేటట్టుగా చేసేట పరమాత్మ. ఎంత ఆశ్చర్యమో! ఆ యశోదమ్మ యొక్క భాగ్యం తలుచుకుంటే, ఆమె గొప్పతనాన్ని తలుచుకుంటే ఆశ్చర్యం కలుగుతుందట. ఎంతగా ఆమె గర్భాన్ని ప్రకాశింపజేశాడంటే ఆమె చేత రోటికి కట్టబడి వ్యక్తి వ్యక్తి ఏడుస్తూ ఉండేటట్టుగా ఆయన ఉన్నాడు. మధురకవి ఆళ్వార్లను ఒక ఆళ్వార్లు చెబుతారు, కృష్ణ పరమాత్మ వైభవం, ఆయన యొక్క సౌలభ్యం ఆ మహానుభావులు చెప్పినట్టుగా ఎవరో చెప్పరారు. తమ ఆచార్యులైనటువంటి తమ గురువు గారు అయినటువంటి నమ్మాళ్ళవార్ల కంటే గొప్పగా చెప్పారు. కన్నెను సిరుత్తాంబినాల్ కట్టున్న పన్నియ పెరుమాయన్. దామోదరనయ్యని తల్లి గర్భాన్ని ప్రకాశింపజేసిన దామోదరుడు అన్నం చేత ఇదో ఈ ఉలూకల బంధన వృత్తాంతము ఆండాళమ్మ వారు మనకి స్ఫురణకి తీసుకువస్తున్నారు. దామోదరుడు ఎందుకు అయ్యాడు? ఆ దామం చేత కట్టబడ్డాడు గనక దామోదరుడు అయ్యాడు. తల్లి చేత కట్టబడి తల్లి గర్భాన్ని ప్రకాశింపజేసినటువంటి మహానుభావుడు. కృష్ణ పరమాత్మని యశోదమ్మ కట్టాలని ఎందుకు అనుకున్నది అంటే, ఈయన చేసేటటువంటి దొంగతనాలు లోకంలో ఉండే వాళ్ళందరూ, ఆ రేపలలో ఉండే వాళ్ళందరూ యశోదమ్మ దగ్గరికి వచ్చి కంప్లైంట్స్ చేసేవారట. ఓయమ్మ, నీ కుమారుడు మా ఇండ్లను పాలు పెరుగు మననీడమ్మా అని ఈ కృష్ణ పరమాత్మ అల్లరిని తిరుగాళ్ళ వారు చాలా అందంగా వర్ణించాడు. ఎలా చేసేవాడు అల్లరి? వెన్న విழுంగి వెరుంగలత్తై వెర్పెడిగిట్టి అదనోస కేట్టుకోమని వెన్నని దొంగతనం చేసి భుజించేయడమే కాదు, ఆ వెన్న కొండల్ని పెద్ద రాయి చూసి ఆ రాయికేసి కొట్టి భళ్ళు అని శబ్దం వస్తే తప్పట్లు కొడుతూ ఆనందంతో గంతులు వేసేవాట. చివరికి వెన్న ఎలాగూ మింగేశాడు, కొండైనా మిగులుస్తాడా అంటే ఆ కొండను కూడా మిగిల్చేవాడు కాదు అని ఆ గోపికలందరూ యశోదమ్మ దగ్గరికి వచ్చి ఈయన మీద నేరాలు చెబితే ఆ యశోదమ్మకి తీవ్రమైనటువంటి కోపం వచ్చిందిట. కృష్ణ పరమాత్మ క్షీణించి ఉంటే పొద్దున్నే పిల్లాళ్ళు లేచే లోపే మనం పెరుగు చిలికేసుకుని వెన్న తీసేసుకుంటే సరిపోతుందని యశోదమ్మ తెల్లవారకట్లే నిద్రలేచి పెరుగు చిలుకుతుంటే కృష్ణ పరమాత్మ నిద్రపోతున్నట్టుగా నటిస్తున్నాడు. నిద్రపోయినట్టుగా నటిస్తూ ఉన్నాడు. ఈయన లేచేలోపు తీసేసుకుందాం అనుకుంది. కృష్ణ పరమాత్మ గొప్పతనం ఏమిటంటే వెన్న పడగానే ఆయనకి తెలిసిపోతుందిట. చిలికే వాళ్ళకి తెలియదు కానీ ఆయనకి మాత్రం తెలిసిపోతుంది. ఈవిడ చిలుకుతుండగా వెన్న పడిందో లేదో, అలా పడిందో లేదో నిద్రపోతున్నట్టుగా నటిస్తున్నవాడు ఆ యశోదమ్మ యొక్క నీడలో దాక్కుని, నల్లనివాడు కదా, నల్లనివాడు కనుక ఆ నీడలో కలిసిపోయాడు. నీడలో దాక్కుని ఆ వెన్న ముద్దని చేత్తో పట్టుకుని పరిగెత్తుకుని పారిపోయాడు. దొడ్లో పారిపోయి ఆ పెరట్లో ఒక రోలు ఉంటే రోలు వెనకాల దాక్కుని ఆ వెన్నను భుజిస్తున్నాడు. అలా దాక్కునేటప్పుడు వెనకాల దాక్కున్నాడని తెలియకుండా దాక్కుంటే బాగుండేది, తెలిసేలా దాక్కోవాలి.
తెలిస్తే కదా వాళ్ళ అమ్మ వచ్చి పట్టుకుంటుంది, వాళ్ళమ్మ పట్టుకుంటే కదా కడుతుంది, కడితే కదా రోడ్డుకి కట్టుబడతాడు. ఇదంతా అందరికీ దర్శింపజేయాలని ఆ పరమాత్మ ఏం చేశాడంటే ఆ రోడ్డుకి చిన్న వెన్న ముద్ద రాసేసి వెనక్కి వెళ్ళి దాక్కున్నాడు. అమ్మ చూసింది, చూచి ఇల్లు పట్టుకుని కట్టాలనుకుంటే తాళ్ళన్నీ తీసి ఈవిడ ఏం చేసిందంటేట మజ్జిగ చిలకగా పెరుగు చిలకగా అరిగిపోయినటువంటి తాళ్ళు కవ్వం జారిపోతుంది, అందుకు తీసేస్తారు. అలా తీసిన తాళ్ళని చూరులో పెట్టిందిట. చూరులో పెడుతుంటే కృష్ణ పరమాత్మ చూశాడు, అమ్మ చూరులో పెడుతోంది తాళ్ళని, ఎప్పటికప్పటికి ఈ తాళ్ళు మనకి ఇబ్బందిని కలగజేస్తాయి అని పరమాత్మ ఎలక్కొట్టినట్టుగా 2 అంగుళాల తాడు కింద కొట్టేశాడు, 2 అంగుళాల ముక్కల కింద కొట్టేశాడు. కొట్టేస్తే ఈ యశోదమ్మ ఈయన్ని పట్టుకుంది, లాక్కొచ్చింది, కట్టేయాలనుకుని తాడు కోసం చూసింది. చూరులో పెట్టిందిగా తాళ్ళు, ఆ చూరులో పెట్టిన తాడు ఒకటి లాగింది, లాగితే 2 అంగుళాల మొక్క వచ్చింది. మళ్ళీ లాగింది, మళ్ళీ 2 అంగుళాల మొక్క వచ్చింది. ఇదేమిటి 2 అంగుళాల మొక్కలు ఉన్నాయి, కట్టంతా లాగితే అన్ని 2 అంగుళాల మొక్కలే. ఒక్కసారి ఈయన ముఖంలోకి చూసింది, ఈయన నవ్వుతున్నాడు. ఓహో ఇదంతా నీ పనా అని ఈయన్ని కట్టాలి వదలకూడదనేటటువంటి ఉద్దేశంతో పౌరుషంతో ఆవిడ ఆ తాళ్ళు మొక్కలు అన్ని ఒకదానికోటి మూడేసిందిట. మూడేయడం, 10 మొక్కలో 4 మొక్కలో 5 మొక్కలో మూడేయడం, ఈయన పొట్టకు పెట్టడం. పెడితే పొట్ట పెద్దదైపోతుంది, సరిపోవట్లేదు. ఇలా చేసి చివరికి కట్టుబడరా నాయన అందిట. అంటే ఓహో ఎప్పుడైతే ఈవిడ కట్టుబడరా నాయన అందో వెంటనే ఈయన పొట్టను తగ్గించేస్తా. పొట్టను ఎందుకు పెంచావయ్యా, ఎందుకు తగ్గించావయ్యా అని తిరుమడిసే ఆళ్ళవార్లు పెరుక్కువారింది ఏ సురుంగినాయి పెరుక్కువారింది ఏ పెరుంగినాయని తగ్గించమని కోరకుండానే తగ్గించావు, పెంచమని కోరకుండానే పెంచావయ్యా స్వామి అని అలాగ పరమాత్మ బొజ్జని పెంచితే ఆ బొజ్జకి ఈవిడ కట్టలేక ఆయాసపడి నీరసపడి కట్టుబడరా అని ఆయన్ని ప్రార్థిస్తే అప్పుడు పొట్టని తగ్గించి ఈవిడ ఆ పొట్టకి ఆ తాడుతోటి కట్టేటట్టుగా చేసుకున్నట్ట. కట్టున్న పళ్ళియ కట్టేటట్టుగా చేసుకున్న స్వామి. అలా పొట్టకి సరిపోయింది, తాడు మిగల్చాలి, రోటికి వేసి కట్టాలి. ఈవిడ న్యాయశాస్త్ర నిపుణురాలు యశోదమ్మ. దొంగకి ఎంత శిక్షో దొంగని దాచిన వాడికి కూడా అంత శిక్ష వేయాలి. దొంగనికి కట్టుట అనే శిక్ష వేసింది, మరి రోటికి కూడా ఆ శిక్ష వెయ్యాలి. అందుకే ఈయన బొజ్జ తగ్గుతుంది తప్ప రోలు తగ్గదు అని ఈయన బొజ్జను లోపలికి గుద్దించి తాడు మిగిల్చి ఆ తాటితోటి రోటికేసి కట్టిందిట. రోటికేసి కడితే ఈయన ఎలా ఉన్నాడు అంటే వెక్కి ఏడుస్తున్నాడు. గట్టిగా ఏడిస్తే అమ్మ ఊరుకోదు, గట్టిగా ఏడవడం ప్రారంభించాడు. దగ్గరగా ఏడవగానే వాయ్ మూయి నోరు మూయి, నోరెత్తావంటే నీ సంగతి చూస్తానని అంటే నోరు మూసేశాడు. నోరు మూసేసి వెక్కుతున్నాడట. ఎందుకు వెక్కుతున్నాడంటే 2 రోళ్ళు ఉన్నాయండి అక్కడ అన్నారు. ఏమిటంటే 2 రోళ్ళు అంటే అసలైన రోలు ఒకటి, కృష్ణ పరమాత్మ అనే రోలు ఒకటి. ఏమిటి ఆయన రోలు ఏమిటండి అంటే ఈయన నల్లగా ఉన్నాడు, రోలు నల్లగానే ఉంది. ఈయన బొద్దుగా ఉన్నాడు, రోలు బొద్దుగానే ఉంది. 2 ఒకే రకంగా ఉండడం చేత రోటికి తనకి తేడా తెలియదని రోటికి తనకి తేడా తెలిసేటట్టుగా వెక్కుతున్నాడు. వెక్కే రోలోటి వెక్కని రోలోటి అని చమత్కారంగా పెద్దలు చెబుతారు వ్యాఖ్యానంలో. అలాగా కట్టుబడ్డాట అంటే ఇక్కడ 2 అంగుళాలు కలిగిన తాటి చేత కట్టుబడ్డాడు అంటే 2 అంగుళాలు కలిగిన తాడు అనగానే ద్వయమంత్రం. పరమాత్మ ద్వయమంత్రానికి దొరుకుతాడు. అలా ద్వయమంత్రానికి పరమాత్మ దొరుకుతాడని చెప్పడం కోసం 2 అంగుళాల తాడు అని అలాంటి తాడుతోటి పరమాత్మ కట్టుబడ్డాడు. అలా కట్టుబడ్డం ద్వారా ఈనాటికి తల్లి గర్భాన్ని ప్రకాశింపజేశాడు. ఈనాటికి మనం యశోదమ్మ వైభవాన్ని చెప్పుకుంటున్నాం. దామోదరుడయ్యాడు పరమాత్మ. ఎందుకు కట్టుబడ్డాడండి? కులశేఖరావి వాళ్ళు ఒక అద్భుతమైనటువంటి పాసురాన్ని అందించారు. కృష్ణ పరమాత్మ యొక్క వైభవాన్ని యశోదమ్మ ఏ విధంగా సేవించిందో తెలియజేయడానికి ఒక అద్భుతమైన పాసురం. ముழுதுం వెన్నై అలంద తొట్టున్నుం ముహుళిలంగిరు తామరక్కై தாம்பு கொண்டு அடிப்பதற்கு நிலையும் கண்தயிர் தோய்ந்த செவ்வாயும் அழுகையும் அஞ்சு நோக்கும் அந்நோக்கும் தொடுகையும் ఇవకన్న యశోదై తొల్ల ఎన్బత్ తిరుగు కన్నాలే. కృష్ణ పరమాత్మ వెన్న దొంగతనం చేశాడు. ఆయన వెన్న దొంగతనం ఎలా చేస్తాడంటే ఇందాక అనుకున్నట్టుగా నీడలో దాక్కుని
ఆ దొంగతనం చేసి వెన్న పట్టుకుపోతాను. వెన్న పట్టుకెళ్ళిన తర్వాత తీసుకెళ్ళిన ముద్దను ఒక్కసారి గుట్టుక్కుమని మింగేసి నోరు తెరిచి లేదని చూపించవచ్చు కదా. అలా చెయ్యట. వెన్న అంటే ఆయనకి విపరీతమైన ప్రీతి. ఆ ప్రీతి చేత కొంచెం 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 తింటాట. ముழுதும் వెన్నై అలంది తొట్టున్నం. తొట్టున్నం అంటే కొద్ది కొద్దిగా తినుట. మనం మజ్జిగో పెరుగో భోంచేసేటప్పుడు దాంట్లో ఏదో ఒక ఉపదంశాన్ని వేసుకుని, ఏదో ఒక పచ్చడో ఏదో ఒకటి వేసుకుని కొద్ది కొద్దిగా ఆ పచ్చడిని ఈ పెరుగు సాదానికి, తైరు సాదానికి తొట్టుగా పెట్టుకోవటం అంటారు. తొట్టుగా పెట్టుకోవడం అంటే దాన్ని కొంచెం ఆ ఉపదంశాన్ని కొంచెం దీనికి కలుపుకుని స్వీకరించడం అన్నమాట. అలాగా కృష్ణ పరమాత్మ వెన్నని కొంచెం 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 తింటాట. ఒక్కసారి తిండట. ఎందుకంటే అయిపోతుందనే భయం. పిల్లలకి ఏదైనా ఒక పదార్థం పెడితే కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా తీసుకుంటారు. ఎందుకు కొద్ది కొద్దిగా తీసుకుంటారు? అయిపోతుందనే భయంతో. అలాగే ఈయన కొంచెం కొంచెం తీసుకుంటాట. ముழுதும் వెన్నై అలంద తొట్టున్నం ముకుళిలంజరు తామరక్కై. ఏ చేత్తో పట్టుకున్నట్ట? ముకుళించినటువంటి తామర మొగ్గ లాంటి ఆయన హస్తంలో పట్టుకున్నాడు. ఇలాగ ఈయన వెన్నతోటి దొరికేగానే యశోదమ్మ ఏం చేసిందిట? తాడు తిరగేసిందిట. తాంబుకొండ అడిప్పదర్కి. ఆవిడ తాడుతోటి కొట్టడానికి ప్రయత్నం చేయగానే ఎల్గు నిలయం. ఈవిడ కొట్టాలి అని ప్రయత్నం, తాడు ఎత్తడానికి, చెయ్యి కదపడానికి ముందుగానే మొదలు పెట్టేసేట. ఏమిటి? ఏడుపు. పిల్లలు చూడండి, చెయ్యి ఎత్తగానే ఏడుపు ఎలా అయితే మొదలెట్టేస్తారో అలాగే ఈయన ఏడుపు మొదలెట్టేశాడు. ఇంకా తాడు ఎత్తలేదు, తాడు విసరలేదు, ఆయనకి తగలలేదు. తగలకుండగానే ఈవిడ కొట్టేస్తుందని గ్రహించిన వాడు వెంటనే మొదలు పెట్టేశాట. ఎల్గు నిలయం వెంటైరుతో ఇంద చెవ్వాయం. పెదాలకు అంటుకున్నటువంటి వెన్న, ఎర్రటి ప్రదాలకి తెల్లగా ఉండేటటువంటి వెన్న. అడుగయం అంజునోక్కుం అన్నోక్కుం. బిక్కమొహం పెట్టేశాడు. బిక్కమొహం పెట్టేసి దొంగ చూపులు చూసేస్తున్నాడు. భయపడుతున్న వాళ్ళలాగా చూపులు చూసేస్తున్నాడు. ఈవిడ కొట్టాలి అనుకుని ఎక్కడ కొట్టేస్తుందని రెండు చేతులు జోడించేసి నమస్కారం చేసేస్తున్నాడు. లోకాలందరి చేత నమస్కరింపబడేటటువంటి పరమాత్మ వాళ్ళ అమ్మ అయినటువంటి యశోదమ్మకి తనని కొట్టద్దు అని రెండు చేతులు జోడించి దాసోహం చేసేస్తున్నాడు. చిందులు తొక్కేస్తున్నాడు. కళ్ళమ్మట నీళ్లు గార్చేస్తున్నాడు. అది ఏం అద్భుతంగా ఉంది ఈ సన్నివేశం అన్నారు. యువకండ యశోదై. ఈ కృష్ణ పరమాత్మ చేసినటువంటి ఈ చేష్టలన్నిటినీ సూచించినటువంటి, సేవించినటువంటి యశోదట తల్లయ్యన్ భక్తులు ఇది కండాలి. ఎక్కడో పరమపదంలో నిత్యులు ముక్తులు ఆనందాన్ని అనుభవిస్తారు, పరమాత్మని సేవిస్తారు, హావు హావు అంటూ సామగానం పాడుతూ ఉంటారు అని చెప్పారు. చూచారా? పరమపదానికి వెళ్ళక్కలు లేకుండానే పరమపదంలో ఉండేటటువంటి అత్యద్భుతమైనటువంటి ఒక్క అసమ్మిశ్రితమైనటువంటి ఆనందం ఏదైతే ఉందో ఆనందాన్ని ఇవిడిక్కడే దర్శించేసిందండి. ఇలాగ తన తల్లికి తన వైభవాన్నంతా దర్శింపజేసి దామోదరుడు అనేటటువంటి నామంతో ఈనాటికి లోకంలో నిలచి ఉన్నటువంటి మహానుభావుడు. తాయై కొడల్ విళక్కం செய்த దామోదరనై తూయోమాయి వందునాహం తోమలరు తూవిత్తొడుధూ. స్వామి, మేము పవిత్రులమైన దగ్గరికి వచ్చామయ్యా. ఏమిటండి పవిత్రత? తలార స్నానం చేయడం పవిత్రత, ఆరవేసినటువంటి మడి వస్త్రాల్ని ధరించడం పవిత్రత. ఏది పవిత్రత? ఇవి బాహ్యమైనటువంటి పవిత్రతకి గుర్తులు. కానీ అసలైన పవిత్రత ఏమిటంటే మానసికమైనటువంటి పవిత్రత ఉండాలి. పరమాత్మ దగ్గరికి వెళ్ళినప్పుడు పరమాత్మ మనం ఆయన సన్నిధికి వెళ్ళగానే మనల్ని చూడగానే కంగారు పడిపోతాట. ఏం కోరతాడో వీడు, ఈ కోరికను తీర్చడానికి మళ్ళీ మనం ఏం అవతారం ఎత్తాలో, ఏం కష్టాలు పడాలో అని పరమాత్మ కంగారు పడతాట. అలా పరమాత్మని కంగారు పెట్టేటటువంటి స్వభావం కలిగిన వాళ్ళం కాదు మేము. ఎటువంటి కోరిక లేకుండా నీ సేవయే పరమ ప్రయోజనం అనుకుని నీ కైంకర్యాన్నే వ్రతంగా పెట్టుకుని వచ్చాం గనక పవిత్రులమైనటువంటి వాళ్ళం. సంసారానికి సంబంధించినటువంటి కోరికలు గనక కలిగి పరమాత్మ దగ్గరికి వెళితే అపవిత్రులుగా వెళ్ళినట్లు లెక్క. ఎటువంటి కోరిక లేకుండా భగవంతుడి సేవయే మనకి దక్కాలి అని స్వామి నీ సేవని నాకు అనుగ్రహించవయ్యా అని ప్రార్థించడానికి వెళితే పవిత్రులుగా వెళ్ళినట్లు లెక్క.
ఈ ఆండాళమ్మవారు తూయోమాయి వందునాం, మేము పరిశుద్ధులని వచ్చామయ్యా. వచ్చి ఏం చేస్తారు? తూమలర్ తూవి తొழுదు, పరిశుద్ధమైనటువంటి పుష్పాలని తూవి చల్లి అని అర్థం. పరమాత్మ చరణార విందాల్లో పరిశుద్ధమైనటువంటి పుష్పాలను సమర్పించి అని అర్థం. పుష్పాలకి పరిశుద్ధత ఏమిటండి అన్న? పరిశుద్ధత ఏమిటి అంటే పరమాత్మ సులభుడు అని. ఎంతటి సులభుడు అంటే కృష్ణ పరమాత్మ గీతలో పత్రం, పుష్పం, ఫలం, తోయం. పరమాత్మకి సుకరారాధ్యుడు అని పేరు. సుకరారాధ్యుడు అంటే సులభంగా ఆరాధింపబడువాడు అని అర్థం. భగవంతుడు మన దగ్గర నుంచి ఏం ఆశిస్తాడు? పత్రం, ఏదో ఒక పత్రం గనక సమర్పిస్తే, ఇక్కడ విశేషంగా చెప్పాల, పత్రం అన్నారు, ఎటువంటి విశేషణం లేకుండానే సామాన్య వాచకంగానే చెప్పారు. పత్రం అంటే ఏ పత్రమైనా పరమాత్మ స్వీకరిస్తాడు అని అర్థం. తులసి సమర్పించండి. మరీ పత్రమైన సమర్పిస్తామండి, ఆయనకి పుష్పం సమర్పిద్దాం అనుకున్నారో పుష్పాన్ని సమర్పించండి. పుష్పం, ఏ పుష్పం అండి? ఏ పుష్పమైనా పర్వాలేదు. ఫలం, ఫలాన్ని సమర్పించాలి, ఏ పండైనా పర్వాలేదు. తోయం ఇవి సమర్పించలేకపోతే ఒక ఉద్ధరిని జలాన్ని సమర్పించవయ్యా చాలు అని పరమాత్మ తెలియజేశాడు అని ఇచ్చేటప్పుడు ఎలా ఇవ్వాలి? భక్త్యుపహృతం, ఇది భక్తితోటి సమర్పించాలి. నువ్వు పత్రం సమర్పించావా, ఫలం సమర్పించావా, పుష్పం సమర్పించావా, జలం సమర్పించావా అని కాదు, వీటిని భక్తితోటి సమర్పించావా లేదా అనేది ప్రధానం. భక్తిని చూస్తాను తప్ప నేను సమర్పించినటువంటి వస్తువు యొక్క స్వరూపాన్ని, వస్తువు యొక్క విలువని చూడను అని పరమాత్మ గీతలో అనుగ్రహించాడు. పరాశర భట్టారకులని ఒక మహానుభావుడు. ఈ మహానుభావుడు భగవంతుణ్ణి ఏ పుష్పాలతో ఆరాధించాలి అన్నప్పుడు నమ్మాళ్ళవార్లు అనేటటువంటి ఒక ఆళ్ళవార్లు భగవంతుడు సులభారాధ్యుడు, సులభంగా ఆరాధింపబడేవాడు అని చెబుతూ ఆయనకి సమర్పించవలసింది ఏమిటి? పరమాత్మక మనం ఏమివ్వాలి? ఏమివ్వాలండి? పురువధువం పుహై పూవే. ఆయనకి ఇంత ధూపము, ఇంత పుష్పము, తిరువారాధనలో ఖచ్చితంగా ఉండవలసినవి ధూపము, పుష్పము, తులసి, ఈ మూడు ఖచ్చితంగా ఉండాలి. ఒక్క పుష్పమైనా ఒక్క తులసీదళమైనా ఉండాలి, లేకపోతే పూర్తి కాదు తిరువారాధన. ధూపం తప్పకుండా ఉండాలి. పరమాత్మకు కావాల్సింది ఏమిటి? ఏదో ఇంత ధూపము, పుష్పాలు, ఇంత పుష్పం కావాలి అని పరాశర భట్టారకుల వారు కాలక్షేపాన్ని అనుగ్రహిస్తున్నారట. ఎలాంటి పుష్పం అయినా పర్వాలేదు, ఎలాంటి ధూపం అయినా పర్వాలేదు, పరిమళ భరితమైన ధూపం ఉండాలని ఏం లేదు, చివరికి చెక్క వేసినా చాలండి. అడవిలో దొరికేటటువంటి ఏ పుష్పాన్ని ఆయన సమర్పించినా చాలండి అని కాలక్షేపం చెబితే శిష్యులు ఒకరు అడిగారట, ఏమంటే శాస్త్రం అలా చెప్పట్లేదు కదా, మీరు శాస్త్ర విరుద్ధంగా ఇలా చెబుతున్నారేమిటి? శాస్త్రం ఏం చెప్పింది? ముళ్లతో కూడినటువంటి పుష్పాలని పరమాత్మకి సమర్పించరాదు అని శాస్త్రం చెబుతోంది. అలా చెప్పినప్పుడు మీరు ఏ పుష్పమైనా పనికొస్తుందని చెబుతున్నారే, శాస్త్ర విరుద్ధంగా చెబుతున్నారు మీరు అని అడిగారు. అడిగితే రహస్యమైనటువంటి అద్భుతమైనటువంటి సమాధానాన్ని ఆచార్యులు వారు చెప్పారు. ఏమయ్యా, ముళ్ళ పుష్పం పనికిరాదు అనే నియమం ఆయనకు కాదు, నీకు. కోసేటప్పుడు ఆ ముళ్ళు నీ చేతికి దిగి నువ్వు అమ్మా అనో, అబ్బా అనో, అయ్యో అనో అంటే నీ చేతిలో ముళ్ళు దిగినప్పుడు నీ కంట్లోంచి నీరు కారడానికి ముందే పరమాత్మ కళ్ళలోంచి నీళ్ళు వస్తాయా? నీ చేతిలో ఆ ముళ్ళు ఎక్కడ గుచ్చుకుంటాయో అని పరమాత్మ నిషేధించాడు తప్ప తన కొరకు కాదు అని ఒక రహస్యమైనటువంటి అత్యద్భుతమైనటువంటి సమాధానం చెప్పారట పరాశర భట్టారకులు అనేటటువంటి మహానుభావుడు. అలాగ పరమాత్మ సులభంగా ఆరాధింపబడేవాడు. తూమలర్ తూవి తొழுదు, ఆయన్ని సేవించి పరిశుద్ధమైనటువంటి పుష్పాలని జల్లి ఆయన పాదాల దగ్గర సమర్పించి ఆయన్ని సేవించి వాయినాల్ పాడి మనత్తినాల్ సిందిక్క, ఆ పరమాత్మ యొక్క నామాన్ని నోరారా పాడి మనసారా చింతన చేస్తే, నోరారా పాడితే చాలు,
భగవంతుడి యొక్క వైభవం ఎలాంటిదంటే, భగవన్నామాన్ని చెప్పాలంటే ముందుగా మానసికంగా ఒక నిర్ణయం చేసుకుని శ్రీ విష్ణు సహస్రనామమును నేను పారాయణ చేయవలెను అని మనసులో ఒక సంకల్పం చేసుకుని ఆ విష్ణు సహస్రనామాన్ని నోరారా పారాయణ చేస్తూ కాయకంగా దాసోహాదులు చేస్తూ చెయ్యాలి. కానీ భగవన్నామం కేవలం నోటితోటి చెప్పినా వాక్కుతోటి చెప్పినా పరమాత్మ కటాక్షిస్తారట. పువిక్కుం పువ్యదువే తండీరని భగవంతుడి యొక్క నామం భూమికే ఆధారం అండి అన్నారు. భూమి నిలబడుతోందంటే భగవన్ నామం చేతనే నిలబడుతోంది అని. అలా ఈ భూమండలానికి అంతటికీ ఆధారమైనటువంటి భగవంతుడి యొక్క నామాన్ని మనసారా చింతన చేయండి, నోరార కీర్తన చేయండి. వాయినాల్ పాడి మనత్తినాల్ సింధిక్క ఇలా చేస్తే ఏం లాభం కలుగుతుందండి అని. పోయ పిഴయం పుహుదరువా నిన్ననవం తీయనిల్ తూషాహుం చెప్పు. పాపాలన్నీ తొలగిపోతాయి. తొలగిపోయి ఎలా తొలగిపోతాయండి? తీయనిల్ తూషాహుం, నిప్పులో వేసినటువంటి దూది ఎలా అయితే రూపాన్ని కోల్పోతుందో అలాగా పోతాయి. పాపాలు 3 రకాలుగా ఉంటాయని శాస్త్రం చెబుతోంది. ఏమిటండి ఆ పాపాలు అంటే సంచితము, ప్రారబ్ధము, ఆగామి అని. ఒక వ్యవసాయదారుడు పంటను పండించినప్పుడు ఏం చేస్తాడంటే ముందుగా కొంత ధాన్యాన్ని తీసి పక్కన పెడతాడు. ఆ ధాన్యానికి విత్తనాల ధాన్యం అని పేరు. కొంత ధాన్యాన్ని తన భోజనానికి అట్టెబెట్టుకుంటాడు. కొంత ధాన్యాన్ని అమ్మి సొమ్ము చేసుకుంటాడు. అలాగే ఇగో సంచితము, ప్రారబ్ధము, ఆగామి. సంచితం అంటే దాచుకున్నది, ప్రారబ్ధం అంటే ఇప్పుడు అనుభవించేది, ఆగామంటే రాబోయే కాలంలో అనుభవింపబడేది. ఇప్పుడు సంపాదించుకొని రాబోయే కాలంలో అనుభవింపబడేది. వ్యవసాయదారుడు తన భోజనం కోసం అట్టే పెట్టుకున్న ధాన్యానికి ప్రారబ్ధం అని పేరు. విత్తనాల కోసం అట్టే పెట్టుకున్న ధాన్యానికి ఆగామి అని పేరు. కొంత ద్రవ్యం చేసుకున్నది చూచారా, దానికి సంచితం అని పేరు. ఇలాగ 3 రకాలుగా పాపకర్మ ఉంటుంది. ఈ 3 రకాలైనటువంటి పాపకర్మలు తొలగించుకుంటే తప్ప మనం భగవత్ సన్నిధికి చేరలేం, పరమాత్మ కటాక్షాన్ని పొందలేం. అలాంటి 3 రకాలుగా ఉండేటటువంటి పాపకర్మల్ని పరమాత్మ తొలగిస్తాడు అని చెబుతున్నారు. దీనికి విశ్వామిత్రుడి యొక్క వృత్తాంతాన్ని ఉదాహరణగా ఇచ్చి మన పెద్దలి అర్థాన్ని వివరించారు. విశ్వామిత్ర మహర్షి ఎంత గొప్పవాడంటే గాయత్రి మహామంత్రాన్ని దర్శించినటువంటి మహానుభావుడు. గాయత్రి ద్రష్టగా ఉండేటటువంటి విశ్వామిత్ర మహర్షి ఒక యాగం చేస్తుంటే ఆ యాగానికి మారీచ సుబాహులు అనేటటువంటి రాక్షసుల ఆటంకాన్ని కలిగిస్తూ ఉంటే ఆ రాక్షసుల యొక్క ఆటంకాలని తొలగించుకోవాలి అని విశ్వామిత్ర మహర్షి దశరథ మహారాజు దగ్గరికి వెళ్ళి రామచంద్రుడిని తనతో పంపమని ప్రార్థిస్తే రామచంద్రుడిని పంపిస్తే శ్రీరామచంద్రుడు తాటకిని ముందు చంపాడు, మారీచుడిని దూరంగా కొట్టేశాడు, సుబాహుడిని సంహరించేశాడు. ఈ తాటకి అవిద్య అని పేరు. మనలో ఉండేటటువంటి అవిద్య వల్లే మనకి ఈ కర్మలు ఏర్పడతాయి. ఆ కర్మల వల్ల మనం చేసిన కర్మల వల్ల పుణ్యపాప రూపంగా ఉండేటటువంటి ఫలాలు మనకు వస్తాయి. ఆ అవిద్య యొక్క పుత్రులు పిల్లలిద్దరు. అవిద్య ఎవరు? తాటకి. మారీచుడు, సుబాహుడు అనేటటువంటి వాళ్ళిద్దరు. ఆ మారీ సుబాహులు అనేటటువంటి వారిలో మారీచుడు ఆగామి అనేటటువంటి పాపం. సుబాహుడు ఉన్నాడు చూచారా, ప్రారబ్ధం అనేటటువంటి పాపం. పరమాత్మ ఏం చేశాడు? తన బాణాలతోటి ఆగామిని అంటకుండా చేశాడు. ఆగామిని అంటకుండా చేయడం అంటే మారీచుడిని దూరంగా కొట్టేశాడు. ప్రారబ్ధ రూపంలో ఉండేటటువంటి సుబాహుడు ఎవరైతే ఉన్నాడో ఆ సుబాహుడిని నాశనం చేశాడు. పరమాత్మ మనకు ఉండేటటువంటి సంచిత కర్మని, ప్రారబ్ధ కర్మని లేకుండా చేస్తాడు. ప్రారబ్ధం మన చేత అనుభవింపజేసి లేకుండా చేస్తాడు. సంచితం అనేటటువంటి కర్మ లేకుండా నాశనం చేస్తాడు.
ఆగామి మనకు అంటకుండా చేస్తాడు. ఇలా అంటకుండా చేసి పరమాత్మ తన దగ్గరికి మనని చేర్చుకుంటాడు అని భగవంతుడు తనను ఆశ్రయించిన వాడికి చేసేటటువంటి ఉపకారం, వీడికి ఉండేటటువంటి పాపపుణ్యాలు రెండింటి నుంచి విడిపించడమే అని పెద్దలు తెలియజేశారు. ఇదో అలాగా పోయ పిഴയും పుహుదరవా నిన్ననవం తీయనిల్ తూషాహం చెప్పు. అగ్నిలో చేరినటువంటి దూది ఎలా అయితే యథా ఇషీకతూలం అగ్నే ప్రోతం ప్రధూయేత అని, ఎలా అయితే నిప్పులో పడినటువంటి దూది స్వరూపాన్ని పోగొట్టుకుంటోందో అలాగా భగవన్ నామం చెబితే మనకు ఉండేటటువంటి సకల పాపాలు తొలగిపోతాయి, భగవత్ కటాక్షానికి పాత్రులం అవుతామని ఆండాళమ్మ వారి పాసురం ద్వారా తెలియజేస్తున్నారు. శ్రీమత్యై విష్ణు చిత్తార్య మనోనందన హేతవే నందనందన సుందర్యై గోదాయై నిత్యమంగళం. జై రామానుజ.